నా ప్రియాతి ప్రియమైన నెక్స్ట్ మనీ కుటుంబ సభ్యులకు కాబోయే కోటీశ్వర్లకు స్వాగతం, సుస్వాగతం, శుభ స్వాగతం మిత్రులారా. ఈరోజు మీ యొక్క శ్రేయోభిలాషుల ద్వారా ఒక బ్రతకడంలో కాదు, బ్రతుకులలోనే ఒక మార్పు కోసం ఒక ఇన్విటేషన్ తీసుకొని మీ విలువైనటువంటి సమయాన్ని ఇచ్చి ఇక్కడికి మీరు విచ్చేశారు. సో మై డియర్ ఫ్రెండ్స్, ఈరోజు మీరు ఎలానైతే వచ్చారో 3వ తారీఖు అక్టోబర్ 2019 లాస్ట్ ఇయర్లో మిత్రులారా నేను మీలాగా అటెండ్ అయ్యాను. అయితే ఫ్రెండ్స్, ఆ రోజు నేను తీసుకున్నటువంటి నిర్ణయం మూలంగా ఏదైతే నా జీవితంలో జరిగిందో, ప్రజెంట్ నేను అనుభవిస్తున్నానో, ఫ్యూచర్ అనుభవించబోతా ఉన్నానో, అవన్నీ కూడా మీతోటి షేర్ చేయడానికి నేను వచ్చాను. మిమ్మల్ని కన్విన్స్ చేయాలనో, మిమ్మల్ని మోటివేట్ చేయాలనో నా ఉద్దేశం కాదు ఫ్రెండ్స్. ఒకవేళ కనుక మీకు 100% నచ్చినట్లయితే మనం ఒక బిజినెస్ పార్ట్నర్గా కలిసి పని చేయొచ్చు. 99.99 నచ్చిన 0.01% నచ్చకపోయినా జస్ట్ వీఆర్ ఫ్రెండ్స్. చాలా స్పష్టంగా మిమ్మల్ని ఇన్వైట్ చేసిన వాళ్లకు మీరు చెప్పొచ్చు, ఎందుకంటే ఎవరి జీవితం వాళ్ళదే. సో మై డియర్ ఫ్రెండ్స్, మీరు అంతా కూడా చాలా క్లియర్గా వినండి. మీరు చేస్తున్న ఉద్యోగం, మీరు చేస్తున్న వ్యాపారం లేదా ఇతరత్ర ఏదైనా మీ యొక్క వ్యాపకాలు ఉండొచ్చు. దాని ద్వారా ప్రజెంట్ ఏంటిది, దాని ద్వారా ఫ్యూచర్ ఏంటిది అనేది మీరు బేరీజ్ వేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే మిత్రులారా, అన్నిటికీ కావలసినటువంటిది మూలం డబ్బు. అయితే ఆ డబ్బు అనేటటువంటిది ఒక సక్రమమైన మార్గంలో సంపాదించినప్పుడు మాత్రమే మన జీవితంలో సుఖ సంతోషాలను ఇవ్వడానికి అవకాశం ఉంది. సో ఇది 100% లీగల్ అండ్ హెల్ప్ఫుల్, మనకు, మన కుటుంబాలకే కాదు, యావత్ ప్రపంచానికి కూడా. సో మై డియర్ ఫ్రెండ్స్, మీరు నేను మాట్లాడే ప్రతి విషయాన్ని మీరు క్లియర్గా వినడానికి మీరు హెడ్ ఫోన్ యూజ్ చేయండి. చాలా ఎమర్జెన్సీ ఇంపార్టెంట్ అవుతే తప్ప కాల్స్ అటెండ్ చేయకండి, ఎందుకంటే మీటింగ్లో నుంచి మీరు డిస్కనెక్ట్ అయ్యే ప్రమాదం ఉంటుంది, మళ్ళీ మీరు ఎంటర్ కూడా కాలేరు. అందుకని మిత్రులారా, ఈ ఒక్క రోజు ఒక్క 1 అవర్ కోసం మీరు టైం స్పెండ్ చేసుకోండి, మీ ఉజ్వలమైన భవిష్యత్తు కోసం. ఆ తర్వాత మీరు క్లియర్గా వీక్షించడానికి మీ మొబైల్ను హారిజంటల్గా ఉంచండి. ఒకవేళ మీకు ఎవరైనా ఇన్వైట్ చేసి ఉంటే వాళ్ళకి ఏదైనా 7 రావట్లేదు అని అన్నట్లయితే వాళ్ళ స్క్రీన్ టచ్ చేయమనండి. బటన్లో కాల్వయ డివైస్ కానీ కాల్వయ ఆడియో ఉంటుంది, అది నొక్కమని చెప్పండి. నేను మాట్లాడింది వాళ్ళు క్లియర్గా వినగలుగుతారు. ఫ్రెండ్స్, పేపర్ పెన్ను రెడీగా పెట్టుకోండి. మీకు ఏదైనా అర్థం కానప్పుడు అక్కడ నోట్ చేయండి. ప్రోగ్రామ్ చివరిలో మీకు వచ్చినటువంటి అర్థం కాని పాయింట్ ఏదైతే ఉందో అది ఏదో మిస్ అయి ఉంటుంది మీకు, అంతే తప్ప ప్రజెంటేషన్ క్లియర్గా విన్న వాళ్లకు అసలు డౌట్స్ వచ్చే అవకాశమే లేదు. అయితే మిత్రులారా, ఈరోజు అభివృద్ధి చెందిన దేశాలన్నీ కూడా వాళ్ళ యొక్క ఆర్థిక అభివృద్ధి కేవలం డైరెక్ట్ సెల్లింగ్ ద్వారానే జరిగింది. ఈ ఇండస్ట్రీ ప్రూవెన్ ఇండస్ట్రీ. ఆ తర్వాత భారత ప్రభుత్వం అది గుర్తించి 2016 సంవత్సరంలో డైరెక్ట్ సెల్లింగ్ గైడ్ లైన్స్ని తీసుకురావడం జరిగింది. మిత్రులారా, డైరెక్ట్ సెల్లింగ్ గైడ్ లైన్స్ వచ్చిన తర్వాత వచ్చిన కంపెనీ నెక్స్ట్ మనీ రావడమే కాదు, డైరెక్ట్ సెల్లింగ్లోనే ఒక కొత్త విప్లవాన్ని తీసుకొచ్చింది. మిత్రులారా, 3.5 సంవత్సరాల నుంచి దినాభివృద్ధి చెందుతున్నటువంటి ఆర్గనైజేషన్ నెక్స్ట్ మనీ. అయితే మిత్రులారా, దీనికి కావలసినటువంటిది ఒక ఆండ్రాయిడ్ మొబైల్ ఫోన్ ఉంటే చాలు. ఇప్పటి వరకు మనం గూగుల్ ప్లే స్టోర్ ద్వారా మన అవసరాల రీత్యా ఎన్నో యాప్స్ మనం డౌన్లోడ్ చేశాము. ఒక పేటిఎం అయితేనేమి, ఫోన్పే అయితేనేమి, గూగుల్ పే అయితేనేమి, ఆ తర్వాత స్విగ్గీ జొమాటో అయితేనేమి, ఓయో హోటల్స్ అయితేనేమి, ఓబర్ ఓలా అయితేనేమి, ఈ విధంగా టెక్నాలజీ యాప్స్ అన్నీ కూడా డౌన్లోడ్ చేయడం జరిగింది. అదేవిధంగా మిత్రులారా, ఇది కూడా నెక్స్ట్ మనీ యాప్ వాలెట్ అనేది ఇన్నోవేటివ్ వేస్ ఆఫ్ అర్నింగ్స్ మనకు కల్పిస్తూ ఉంది. మిత్రులారా, ఇది ఒక మొత్తం వ్యాపార ఆండ్రాయిడ్ అప్లికేషన్ ఇది.
ఈ వాలెట్, ఈ కామర్స్, అర్నింగ్ ఆపర్చునిటీస్, ఈ లెర్నింగ్ యొక్క సారాంశమే నెక్స్ట్ మనీ. మిత్రులారా, 1 జనవరి 2017న ఈ యొక్క నెక్స్ట్ మనీ లాంచ్ అయింది. ఇప్పటి వరకు గతంలో అనుకున్న టెక్నాలజీ యాప్స్ అన్నీ కూడా B2C మార్కెట్లో మనకు ఉన్నాయన్నీ కూడా బిజినెస్ టు కస్టమర్. మనను ఒక యూజర్గా, మనను ఒక కస్టమర్గా, వాళ్లకు మనం ఒక ప్రోడక్ట్, మన ద్వారా వాళ్ళు బెనిఫిట్ పొందుతున్నారే తప్ప మనం ఎలాంటి లాభం పొందే అవకాశం లేదు. దానికి భిన్నంగా భారతదేశంలోనే మొట్టమొదటిసారి B2B అనే విధానం వచ్చింది మిత్రులారా. ఆ విధానాన్ని భారత ప్రభుత్వం కూడా అంగీకరించడం జరిగింది. ఈరోజు ఈ సెకండ్ వరకు కాంపిటీషన్ లేనటువంటి కంపెనీ, భారత ప్రభుత్వం అప్రూవ్డ్ చేసినటువంటి కంపెనీ. అయితే మిత్రులారా, B2Cలో అప్పుడప్పుడు ఏదైనా మనకు చిన్న చితక ఏదో కొంత క్యాష్ బ్యాక్ వస్తే వచ్చి ఉండొచ్చు, కానీ నెక్స్ట్ టైం బెటర్ లకే ఎక్కువ వచ్చిన అనుభవాలు ఉన్నాయి. కానీ దానికి భిన్నంగా ఇక్కడ మనను ఒక పార్ట్నర్గా తయారు చేస్తూ ఉన్నారు. ఒక గొప్ప ఆదాయ అవకాశం ఉంది మిత్రులారా. మరి ఒకసారి మనం గమనించినట్లయితే ఆ ఇన్కమ్ ఇన్నప్పటికీ కూడా మనకు ఓసారి నవ్వు వస్తుంది, ఒక్కోసారి అనుమానాలు వస్తూ ఉంటాయి. ఎందుకంటే ఈరోజు మన సబ్కాన్షియస్ బ్రెయిన్లో ఈ మధ్యతరగతి అనేటటువంటి భూతము ఫిక్స్ అయిపోయింది మిత్రులారా. చూడండి, బలవంతమైనటువంటి ఒక ఏనుగు కూడా ఆ మావిటివాడు ఒక చిన్న తాడుతోటి మాత్రమే దాన్ని ఫాలో చేస్తూ ఉంటాడు. కారణం ఏంటంటే ఆ ఏనుగు చిన్నగా ఉన్నప్పుడు అది ప్రయత్నం చేస్తుంది, దాన్ని గొలుసులతో కట్టేస్తారు. అది ఎన్నోసార్లు ప్రయత్నం చేసిన తర్వాత ఇక సబ్కాన్షియస్ బ్రెయిన్లో ఫిక్స్ అయిపోతుంది, ఇక నేను తెంచలేను. అది ఆ తర్వాత ఆ మావిటివాడు ఆ చిన్న తాడుతోటి దాన్ని కంట్రోల్ చేస్తాడు. ఈరోజు మధ్యతరగతిలో మనము మన తాత ముత్తాతలు తరతరాల నుంచి మధ్యతరగతిలో ఉండిపోయాం మనం. అందుకే మిత్రులారా, ప్రపంచ ధనవంతుడైనటువంటి బిల్ గేట్స్ వారు ఒకటే విషయం చెప్పారు: ఇఫ్ యూ బర్న్ పూర్ ఇట్ ఈజ్ నాట్ యువర్ మిస్టేక్, ఇఫ్ యూ డై పూర్ ఇట్ ఈజ్ యువర్ మిస్టేక్. బీదగా పుట్టడంలో నీ తప్పు లేదు, కానీ బీదగా చనిపోతే ముమ్మాటికి నీదే తప్పు. మిత్రులారా, ఈరోజు గొప్పగా కావడానికి ఎన్నో అవకాశాలు ఉన్నాయి వాళ్ళకు. కానీ ఒక మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి వ్యక్తికి ఏమైనా అవకాశాలు ఉన్నాయా? మీరు ఆత్మ పరిశీలన చేయండి. కరోనా వచ్చిన తర్వాత మిత్రులారా, ఎంతో పర్మనెంట్ అనుకున్న ఉద్యోగాలు కాస్త ఏమైందో మీకు తెలుసు, వ్యాపారాలు ఏమైనాయో మీకు తెలుసు. కానీ మిత్రులారా, అలాంటి కరోనా సమయంలో కూడా మేము ఇక్కడ ఎంజాయ్గా ఉండడం జరిగింది. నేను 3వ తారీఖు అక్టోబర్లో వచ్చానని చెప్పా. సో మై డియర్ ఫ్రెండ్స్, ఇలాంటి ఒక గొప్ప యాప్ పరిచయం చేసిన నా సీనియర్కు సర్వదా నేను ఎంతో రుణపడి ఉంటాను. సో మై డియర్ ఫ్రెండ్స్, ఈరోజు మీరు గనక దీన్ని అర్థం చేసుకున్నట్లయితే మీరు ఆగే పరిస్థితి లేదు. మా యొక్క ఉద్దేశము ఏమి జరుగుతూ ఉంది అనేది మీ దృష్టికి తేవడం మాత్రమే మా బాధ్యత. నిర్ణయం మీ చేతుల్లో ఉంది మిత్రులారా. ఈరోజు నెక్స్ట్ మనీ యొక్క యూనిక్ సెల్లింగ్ పాయింట్స్ ఏంటని గమనించినట్లయితే, ఈరోజు సర్వీస్ సెక్టార్లోనే భారత ప్రభుత్వం గుర్తించిన మొట్టమొదటి కంపెనీ. మిత్రులారా, 2016 డైరెక్ట్ సెల్లింగ్ గైడ్ లైన్స్ ఏవైతే ఉందో గూగుల్ బాబాని అడగండి, మీకు టోటల్గా 36 సార్లు సర్వీస్ సెక్టార్ గురించి సంబోధించడం జరిగింది. మీకైనా లేదా ఇంగ్లీష్లో పట్టున్న వాళ్ళతోటి ఆ 36 టైమ్స్ సర్వీస్ దేని గురించి చెప్పింది భారత ప్రభుత్వం అని ఒకసారి స్టడీ చేయండి. అంతే తప్ప ఏదో రీఛార్జ్ పైన డబ్బులు ఇస్తేనో ఇంకోటో అదంతా సర్వీస్ అనుకుంటే అది మన యొక్క భ్రాంతి మాత్రమే. తస్మాత్ జాగ్రత్త మిత్రులారా. ఎందుకంటే మోసం చేసేవాళ్ళు ఈ సమాజంలో ఉంటారు, అది సర్వసాధారణం. కలికాలం ఎండింగ్ సమయం నడుస్తూ ఉంది కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి ఉంది. మనను మనం ప్రొటెక్ట్ చేసుకోవాల్సిన బాధ్యత ఉంది.
ఎందుకంటే డబ్బులు ఎవరికి ఊరికే రావు మిత్రులారా. ఎంతో మన కష్టార్జితాన్ని మనము నష్టపోయే అవకాశం ఉంది. దాని తర్వాత ఈ ఇండస్ట్రీ నుంచే మనము దూరం అయిపోయే పరిస్థితి ఉంది మిత్రులారా. ఈరోజు అమెరికా 30 కోట్ల జనాభా ఉంది. అమెరికాలో 1800 కంపెనీలు ఉన్నాయి మిత్రులారా. మన భారతదేశంలో 140 కోట్ల జనాభా ఉంది. 457 కంపెనీలే ఉన్నాయి. ఎంత పొటెన్షియాలిటీ ఉంది ఇండియాలో ఒక్కసారి మీరు చూడండి. కానీ మిత్రులారా, ఈరోజు ప్రభుత్వం ఏం చేయలేదు. 2017 కంటే ముందు నష్టపోయారంటే అర్థం ఉంది, గైడ్లైన్స్ లేదు కాబట్టి. ప్రభుత్వం ఏం చేయలేదు మిత్రులారా. చట్టం తయారు చేస్తుంది, ఆ చట్టాన్ని ఫాలో చేయాల్సింది మనమే. సో మన లోపల చైతన్యం వచ్చేంత వరకు ఏ అధికారులు ఏం చేయలేరు, ఎవరు ఏం చేయలేరు. సో మై డియర్ ఫ్రెండ్స్, తస్మాత్ జాగ్రత్త. సర్వీస్ సెక్టార్లో మొట్టమొదటి కంపెనీ. చాలామంది అంటూ ఉంటారు, ప్రోడక్ట్ ఇస్తే లీగలు, ప్రోడక్ట్ ఇవ్వకపోతే ఇల్లీగల్. మిత్రులారా, వ్యాట్ నుంచి జిఎస్టీగా చేంజ్ అయిన సంగతి తెలియదు. గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ వచ్చేసింది. ఆ తర్వాత మనం చూసినట్లయితే చాలా వరకు మన భారతదేశంలో, స్పెషల్గా మన 2 తెలుగు రాష్ట్రాల్లో చాలామంది నెట్వర్క్ అంటే భయపడడానికి, లేదా మనకు ఉచిత సలహాలు ఇచ్చి ఏదైనా ఉద్యోగం చేసుకోమని చెప్పడం వెనుక చాలామంది నష్టపోయారు నెట్వర్క్ అని చెప్పి. కానీ వాస్తవంగా అవి నెట్వర్క్స్ కావు, అవన్నీ కూడా మనీ సర్క్యులేషన్స్. మిత్రులారా, ఒక్కసారి మీరు ఈరోజు కూడా చెప్పడానికి చాలా ఈజీ, వినడానికి చాలా ఇంపు. ఒక్కసారి మీరు ఆలోచన చేయండి మిత్రులారా. పని చేయకుండా డబ్బులు వస్తాయని చెప్తే అది ఎంతవరకు వాస్తవం? మీరు ఆ కంపెనీ రోజు ₹1 ఇచ్చినా ఆ కంపెనీలో ₹1,00,000 మంది టీం ఉంటే ఉదయం లేసేసరికి ఆ కంపెనీ ₹1,00,000 ఇవ్వాల్సి ఉంటుంది లైబిలిటీ. మరి ఆ ₹1,00,000 కోసం అతను ఎక్కడి నుంచి తెస్తా ఉన్నాడని మనం అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి. వాస్తవంగా మన లోపల ఉన్న అత్యాశ, మన లోపల ఉన్న దురాశ మాత్రమే మనను దూరం చేస్తుంది మార్కెట్. సో మై డియర్ ఫ్రెండ్స్, మనకు ఆ టెన్షన్ లేదు. ఇక్కడ జీరో ఇన్వెస్ట్మెంట్ ఉంది, రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ ROI లేదు, జీరో లైబిలిటీ. మిత్రులారా, మీరు ₹1 కూడా ఇక్కడ ఇన్వెస్ట్ చేయాల్సిన అవసరం లేదు. దాని తర్వాత చూసినట్లయితే డైరెక్ట్ సెల్లింగ్లో 457 కంపెనీలలో 456 కంపెనీలు ప్రోడక్ట్ అమ్ముతా ఉన్నాయి. నో డౌట్ ఎట్ ఆల్, డైరెక్ట్ సెల్లింగ్లో ఉన్న ప్రోడక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఆ ప్రోడక్ట్స్ అన్నీ కూడా ట్రెడిషనల్ మార్కెట్లో ఉండవు. కాబట్టి మిత్రులారా, మరి మనము ఆ ప్రోడక్ట్ మంచిదైతే వాడుకోవాలి. కానీ మనం ఆ ప్రోడక్ట్ ఎందుకు అమ్ముతా ఉన్నాం అర్థం చేసుకోండి. ఈరోజు నేను ఎవరైనా సరే, మన సమయం ఎక్కడ వేస్ట్ అవుతా ఉంది? ఏ కంపెనీ మనది కాదు మిత్రులారా, నెక్స్ట్ మనీ కూడా మనది కాదు. కానీ నేను నెక్స్ట్ మనీ చేయమని మీకు చెప్పట్లేదు, కానీ మీకు మీరుగా మీ సమయాన్ని, ప్రజెంట్ అండ్ ఫ్యూచర్, ఇవి రెండింటిని దృష్టిలో పెట్టుకొని నిర్ణయం తీసుకోండి. అయితే మిత్రులారా, ఈరోజు ప్రోడక్ట్ సేల్లో చూసినట్లయితే సీనియర్స్ ఒక సేల్స్మెన్స్ అయిపోయారు, కావాల్సిన పరిస్థితి కూడా. ఆ తర్వాత ప్రోడక్ట్ కంపల్సరీగా మళ్ళీ ఏదో ఒకటి కొనాల్సిందే. అయితే మిత్రులారా, ఇక్కడ మాత్రం మనకు డైరెక్ట్ సెల్లింగ్లో ప్రోడక్ట్స్ లేవు, తర్వాత కొనాల్సిన అవసరం కానీ లేదు. సర్వీసెస్ కూడా యూజ్ చేయాలన్న కంపల్సరీ కండిషన్ కూడా ఏమీ లేదు మిత్రులారా. ఇకపోతే అన్నీ కూడా డిజిటల్ సర్వీసెస్. ఆ తర్వాత చూసినట్లయితే 24/7 వర్క్ జరుగుతూ ఉంది. కష్టపడ్డటువంటి వాళ్ళ చెమట ఆరకముందే డబ్బులు ఇవ్వాలంటారు, కానీ కంపెనీ చెమట రాకముందే మనకు డబ్బులు ఇస్తూ ఉంది. సో మై డియర్ ఫ్రెండ్స్, కట్ ఆఫ్ పేఅవుట్ ఎనీ టైం మన చేతిలో ఉంది. 10 సెకండ్స్ టైం, నామమాత్రం 10 సెకండ్స్ కాలంలో మన అకౌంట్లో తీసుకునే గొప్ప అవకాశం ఉంది. అయితే మిత్రులారా, దానికి నిదర్శనమే ఈరోజు ఫాస్ట్ గ్రోతింగ్ అవుతా ఉంది. నేను 3వ తారీఖు అక్టోబర్లో గత సంవత్సరం వచ్చాను. ఈరోజు నా టీము 49,000 మంది. మరి నేనే కనుక గొప్ప అయినట్లయితే నేను చేసిన ప్రతి కంపెనీలో ఆ రిజల్ట్స్ వచ్చి ఉండాలి. మై డియర్ ఫ్రెండ్స్, ఎక్కడా రాలేదు.
సో నా గొప్పతనం కాదు, సిస్టంలో ఉన్న గొప్పతనం. ఇకపోతే మిత్రులారా, ఎన్నో రకాల ఆదాయాలు ఉన్నాయి. అందులో ప్రధానమైనటువంటి ఆదాయము ప్రైమ్ మెంబర్షిప్. ఆ ప్రైమ్ మెంబర్షిప్లో కనుక చూసినట్లయితే ఈచ్ వన్ టీచ్ ఫైవ్ మిత్రులారా, ఒక్కరం 5 మందికి కనుక నేర్పగలిగితే మనకు 178 కోట్లు. దానికి సమయం ఎలాంటిది లేదు. ఇక్కడనే చాలామంది ఏదో డబ్బులు తీసుకొని డబ్బులు ఇస్తున్నారనే ఒక అనుమానం, అపోహలో ఉంటారు. అయితే మిత్రులారా, ఈరోజు ఎల్ఐసిలో, ఇన్సూరెన్స్లో ఒక ఏజెంట్ పాలసీలు అమ్ముతాడు. మరి పాలసీ అమ్మినప్పుడు ఏజెంట్ కమిషన్ వస్తుంది. మరి ఆ డబ్బులు ఎక్కడివి? ప్రజలయా లేదా ఎల్ఐసివా? ఈ క్వశ్చన్కు మీకు క్లారిటీ రావాలి, తెలియాలి అక్కడ. ఒకవేళ గనక ఎల్ఐసివే డబ్బులు అయినట్లయితే మరి పని చేయకపోతే కమిషన్ ఇస్తుందా? లేదు, పని చేస్తేనే ఇస్తుంది. అయితే మిత్రులారా, ఈ చిక్కు ముడి ఏదైతే ఉందో తెలుసుకున్న వాళ్ళు చాలా హ్యాపీగా ఉంటారు. అయితే ఫ్రెండ్స్, ఇక్కడ మనం గమనించాల్సింది, వాళ్లకు సర్వీస్ ఇస్తూ మనకు డబ్బులు ఇవ్వాలి అంటే, ఒక పాలసీదారునికి ఇన్సూరెన్స్ ఏం చేస్తూ ఉంది? సర్వీస్ ఇస్తూ ఉంది. అనుకోకుండా అతనికి ఏదైనా జరిగితే వాళ్ళ కుటుంబానికి రక్షణ ఇస్తూ ఉంది. కానీ అదనంగా మనము పని చేసినందుకు కంపెనీ మనకి ఇస్తూ ఉంది. ఇది మీరు అర్థం చేసుకోవాలి. కానీ అతనికి ఏమి ప్రయోజనం లేదు, మనకు మాత్రమే ప్రయోజనం ఉంది అంటే అది మనీని డిస్ట్రిబ్యూట్ చేసినట్టు అవుతుంది మిత్రులారా. ఆ తర్వాత చూడండి, ఈరోజు రియల్ ఎస్టేట్లో కూడా ఎంతోమంది ప్లాట్లు అమ్ముతూ ఉంటారు. మరి ప్లాట్లు అమ్మినప్పుడు మాత్రమే ఆ వెంచర్లో అతనికి కమిషన్ వస్తుంది. మరి నేను మా బంధువు యొక్క, మా బావగారికో బామ్మాదిదో ఎవరికో ప్లాట్ అమ్మా, మరి నాకు డబ్బులు ఇచ్చారు. ఇవి బామ్మాది డబ్బులా లేకపోతే కంపెనీ వాడిని చూసినట్లయితే అతనికి ప్లాట్ రిజిస్ట్రేషన్ చేయడం జరుగుతుంది. ఆ ప్లాట్ ఎంజాయ్ అతను చేస్తాడు. ఆ పని చేసిన తాలూకు మనకు కమిషన్ ఇస్తారు. సో మై డియర్ ఫ్రెండ్స్, ఈ చిన్న చిక్కు తెలియక చాలామంది తికమక పడతారు. కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, అదొకటే కాకుండా ఎన్నో రకాలైన ఇన్కమ్స్ ఉన్నాయి. చివరాఖరికి మనం కష్టపడి 2 ఏళ్ల 3 ఏళ్ల 5 ఏళ్ల ఒక సిస్టమ్ కనుక మనకు తయారైనట్లయితే మనకు ఒక ప్యాసివ్ ఇన్కమ్ అనేది వస్తుంది. ఇంకా ఆ రోజు మీరు ఏమి పని చేయాల్సిన అవసరం లేదు. ఆ ప్యాసివ్ ఇన్కమ్ అనేది ఏదైతే ఉందో, ఆ ప్యాసివ్ ఇన్కమ్ అక్కడ కూడా ట్రాన్సాక్షన్స్ ద్వారా వస్తుందా, ఆ సోర్స్ ఎక్కడ ఉంది, దాని సృష్టి ఎక్కడ ఉంది అనేది మనం అర్థం చేసుకోవాలి. మీకు సబ్జెక్ట్లో నేను అన్ని క్లియర్ అర్థం చేస్తా ఫ్రెండ్స్. ఆ తర్వాత చూసినట్లయితే మన అలవాట్లను మార్చుకోవాల్సిన అవసరం లేదు ఇక్కడ. ఉదాహరణకు ఎవరమైనా ఫస్ట్ యూజర్ మిత్రులారా, ఆ తర్వాత మనం డబ్బు సంపాదించాలనుకుంటే అర్నర్గా ప్రమోట్ కావచ్చు. అర్నర్ కావాలనుకున్నప్పుడు మాత్రమే మనం పని చేయాలి, యూజర్గా పని అక్కరలేదు. సో మై డియర్ ఫ్రెండ్స్, ఈ యూజరు అర్నర్ అనే దానికి మీకు ఒక ఉదాహరణ ఇస్తాను. ఉదాహరణకు ఒక వ్యక్తి పేషెంట్ ఉన్నాడు అనుకుందాం. ఆ పేషెంట్కు ఏ ట్యాబ్లెటు ఎంత వేసుకోవాలి, ఎంత డోసు ఆయనకు అక్కర లేదు. కానీ డాక్టర్కు మాత్రం అవసరం ఉంది, ఆయనకు ఎంత డోస్ ఇవ్వాలి అనేది. సో మై డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ మనము యూజరా, ఇక్కడ మనము అర్నరా, ఈరోజు మీకు మీరుగా డిసైడ్ చేసుకోవాలి. అర్నర్ అయితేనే మీరు ట్రైనింగ్ తీసుకోవాల్సిన అవసరం ఉంది తప్ప యూజర్కు ట్రైనింగ్ అక్కర లేదు. ఎప్పుడైతే మీరు అర్నర్ అవుతారో, మీరు పర్ఫెక్ట్ అవుతారో, అతనికి కావలసినటువంటి సర్వీస్ సపోర్టు ఆయన అడిగినప్పుడు మీరు చెప్తారు. కాబట్టి మీటింగ్కి ఎవరు రావాలి అంటే, ఎవరు వస్తారు అంటే, ఎవరైతే అర్నర్ అవుతారో, ఎవరైతే అర్నర్ కావాలనుకుంటారో వాళ్ళే మీటింగ్కి వస్తారు తప్ప యూజర్కి అక్కర లేదు. సో మై డియర్ ఫ్రెండ్స్, ఆ తర్వాత మనం గమనించినట్లయితే ఒక యూజర్ అయినా అర్నర్ అయినా మొబైల్ ఫైన్నే మనం పని చేస్తూ ఉన్నాము. దాని తర్వాత మిత్రులారా, కంపెనీ డెవలప్మెంట్ అయినా లేదా పనిచేసే వాళ్ళ డెవలప్మెంట్స్ అయినా మీటింగ్స్, ట్రైనింగ్స్ పైనే ఆధారపడి ఉంటుంది. అయితే నా 32 ఇయర్స్ ఎక్స్పీరియన్స్లో చూస్తూ ఉన్నా, ఇంత ఈజియెస్ట్ అనేది ఎక్కడా లేదు. 2009 సంవత్సరంలో యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా Zoom.us, ఈరోజు మనము ఫ్రీ ఆఫ్ కాస్ట్గా ఈ సర్వీస్ వాడుకుంటా ఉన్నాము మిత్రులారా. ఇది అమెరికా ఒక యాప్ అన్నమాట. సో ఈ విధంగా ఈ డిజిటల్ మీటింగ్స్, ట్రైనింగ్స్ ద్వారా అన్లిమిటెడ్ అయినటువంటి డెవలప్మెంట్, గ్రోత్కి అవకాశం ఉంది. చూడండి మిత్రులారా, గతంలో మనం చేసే ఉద్యోగ వ్యాపారాలను ఎగ్గొట్టేసేసి
మనం ఆ మీటింగ్లకు వెళ్ళేవాళ్ళం. వెళ్ళడానికి ఖర్చులు, ఎంట్రీ ఫీజులు. ఈరోజు రాత్రి 9 గంటల సమయంలో మీ ఇంటి దగ్గర నుంచి మీరు ఆలకిస్తా ఉన్నారు. తర్వాత మీరు చిత్రాలను వీక్షిస్తూ ఉన్నారు. కానీ దానికి ఏంటిది చూడండి, డిజిటల్ సిస్టమ్. మీకు ఎక్స్‌పెండిచర్ జీరో. నాకు తెలిసినంత వరకు ఇప్పుడు ఈ హాల్‌లో 4 రాష్ట్రాల నుంచి ఉన్నారు మిత్రులారా. ఈ 4 రాష్ట్రాల నుంచి మనం గనక నేను మీటింగ్ పెడితే మీరు రావాలి అంటే ఎంత సమయం ఖర్చయ్యేది, ఎన్ని డబ్బులు ఖర్చయ్యేది మీరు అర్థం చేసుకోండి. సో, డిజిటల్ యొక్క గొప్ప అవకాశం మిత్రులారా. ఎవరైతే ఈ టెక్నాలజీ యాప్, డిజిటల్ సిస్టమ్‌కు కన్వర్ట్ కారో ఈరోజు మీ డైరీలో రాసుకోండి. వాళ్ళు భవిష్యత్తులో చాలా బాధపడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఆ తర్వాత మిత్రులారా, ఈరోజు మన వ్యాపారంలో డిజిటల్ సక్సెస్ సపోర్ట్ సిస్టమ్ అనేది ఉంది. మనం ఒక కోటీశ్వరులం కావడానికి. కానీ సిస్టమ్ ఏది ఉన్నప్పటికీ మనం గనక నిర్ణయించుకోకపోతే మనం ఏమీ చేయలేం. సో ఎన్నో ట్రైన్స్ నడుస్తూ ఉన్నాయి, ఎన్నో బస్సులు నడుస్తూ ఉన్నాయి, ఎన్నో ఫ్లైట్స్ నడుస్తూ ఉన్నాయి. కానీ ఎప్పటి వరకైతే మనం అందులో కూర్చొని ప్రయాణం చెయ్యమో మనం గమ్యస్థానం వెళ్ళలేం. అదేవిధంగా ఈరోజు మీ నిర్ణయం ఏదైతే ఉందో అది మాత్రమే మీది ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి తీసుకెళ్తుంది. మీరు నిర్ణయం తీసుకోకపోతే మీ ఊళ్ళో ఉన్న వాళ్ళందరూ నిర్ణయం తీసుకున్నప్పటికీ, మీ బంధువులు నిర్ణయం తీసుకున్నప్పటికీ ఎలాంటి మార్పు రాదు మన జీవితంలో. కాబట్టి అన్నిటికీ ఆధారము మీరు మాత్రమే. మీరు నిర్ణయించుకుంటే మాత్రమే ప్రతిదీ సాధ్యమవుతుంది మిత్రులారా. ఆ తర్వాత చూసినట్లయితే జాబ్ సెక్యూరిటీ ఉంది ఇక్కడ. ఈ 3.5 సంవత్సరాల కంపెనీలో 10 నుంచి 20,000 రూపాయలు కమిషన్ రానటువంటి అశోక్ సరస్వతి గారు చనిపోవడం జరిగింది. అది బాధాకరమైన విషయం అయినప్పటికీ వాళ్ళ కుటుంబానికి ఈరోజు లక్షలాది రూపాయలు వెళ్తా ఉన్నాయి. కారణం ఏంటంటే నా 32 ఇయర్స్‌లో నేను చూడలేదు ఫ్రెండ్స్. ఎక్కడ కూడా రైట్ లెఫ్ట్ అని కానీ, పీవీ బీవీ కానీ, సీలింగ్ ట్రిమ్మింగ్ కానీ, ఫ్లషింగ్ కానీ, సూపర్ సీడింగ్ కానీ ఎలాంటి కొల్లాలు లేనటువంటి కంపెనీ మిత్రులారా. టోటల్ డైరెక్ట్ సెల్లింగ్‌లోనే గొల్లాలు లేని ఏకైక కంపెనీ నెక్స్ట్ మనీ. అర్థం చేసుకోండి. అందుకే ఈరోజు ఇంత సాటిస్ఫాక్షన్ జరుగుతూ ఉంది. ఇకపోతే మిత్రులారా ప్రొఫైల్ అని రాసుకోండి. అందులో కంపెనీ పేరు నెక్స్ట్ జెన్ ఇన్వెంటివ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ప్రైవేట్ లిమిటెడ్. నెక్స్ట్ జెన్ అంటేనే రాబోయే తరాల కోసం, నెక్స్ట్ జనరేషన్ మిత్రులారా. ఈ కంపెనీ సిఎండి అభిషేక్ కుమార్ బర్మన్ గారు ఏరోనాటికల్ ఇంజనీర్. అతను స్థాపించిన ఈ సంస్థ మహారాష్ట్రలోని పుణే జిల్లాలో ఉంది. ఐటీ కంపెనీగా ఉద్భవించింది 11 డిసెంబర్ 2013న. రేపు డిసెంబర్ వస్తే 8 సంవత్సరాలు మిత్రులారా. ఎలాంటి ఒక మచ్చ లేనటువంటి కంపెనీ. స్వదేశాల్లో విదేశాల్లో ఎన్నో రివార్డ్స్, రికగ్నైజేషన్స్ తీసుకున్న కంపెనీ. భారత ప్రభుత్వం కూడా, సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ వాళ్ళు కూడా కమిట్మెంట్ ఇస్తే నిలబెట్టుకునే కంపెనీ, మాట ఇస్తే నిలబెట్టుకునే కంపెనీ అని చెప్పేసి మనం సర్టిఫైడ్ చేసింది. అయితే మిత్రులారా, మరి ఒక ఐటీ కంపెనీగా ఇంత సక్సెస్ఫుల్ బ్యాక్గ్రౌండ్ ఉండి నెక్స్ట్ మనీని ఎందుకు స్టార్ట్ చేయాల్సి వచ్చిందన్న సంగతి ఈరోజు మనం అర్థం చేసుకోవాలి. 2016 సంవత్సరంలో నోట్లబందీ కార్యక్రమం జరిగింది, మీకు తెలుసు. ఆ తర్వాత గౌరవనీయులు మన ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు క్యాష్లెస్ ఇండియా చేయాలి, డిజిటల్ ఇండియా చేయాలనే ఉద్దేశంతో ఢిల్లీలో మీటింగ్ పెట్టడం జరిగింది. ఆ మీటింగ్కి అందరూ కూడా వచ్చారు. వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు గవర్నమెంట్ పాలసీకి రెస్పెక్ట్ చేస్తూ వాళ్ళు డెవలప్ కావడానికి పెట్టారు. అవే మిత్రులారా B2C. ఒక ఐడియా జీవితాన్ని మారుస్తుంది అన్నట్లు ఆ యొక్క వాళ్ళకొచ్చే బెనిఫిట్ ఏదైతే వాళ్ళు ఒక్కరే ఎంజాయ్ చేస్తూ ఉన్నారో దాంట్లో 10% 90% అనే విధానాన్ని తయారు చేసింది B2B. సో మై డియర్ ఫ్రెండ్స్, కంపెనీ విజన్ కనుక చూసినట్లయితే నెంబర్ 1 ప్లాట్ఫామ్ కావాలి. మొదట భారతదేశంలో, తర్వాత యావత్ ప్రపంచంలో. దేంట్లో నెంబర్ 1 కావాలి మిత్రులారా? ఓపెన్ వాలెట్ బ్యాంక్. ఈ రోజు కనుక చూసినట్లయితే ఓపెన్ వాలెట్ బ్యాంక్ అంటే గూగుల్ పే, పేటిఎం, ఫోన్పే ఏ వర్క్ అయితే చేస్తుందో ఆ వర్క్నే ఓపెన్ వాలెట్ బ్యాంక్ అంటారు. అయితే మిత్రులారా, ఇది రిజర్వ్ బ్యాంక్ దగ్గర ఉంది. ఇప్పుడు మనం ఆ పని చేయలేం. అయితే మిత్రులారా, అది చేయడానికి ఆల్రెడీ మన దగ్గర మొబైల్స్ అవైలబుల్ ఉన్నాయి. అది మనకు ఒక సమస్య కానే కాదు.
ఆ తర్వాత చూసినట్లయితే మన కష్టార్జితం ఏదైతే ఉందో మనకు 10 సెకండ్స్ నామమాత్రపు సమయంలో మన అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ అవుతా ఉంది. మన నియర్ అండ్ డియర్ అకౌంట్ వాళ్ళకు కూడా ట్రాన్స్ఫర్ చేసే ఒక గొప్ప అవకాశం ఉంది. సో మై డియర్ ఫ్రెండ్స్, చాలా కేర్ఫుల్గా ఉండండి, జనాలకు కరెక్ట్గా చెప్పండి. ఇంకా మనకు ఓపెన్ వాలెట్ బ్యాంక్ కాలేదు, ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఎక్కడ ఇబ్బంది లేదు, అది అయిన తర్వాత మీరు చేయొచ్చని చెప్పండి. ఎంత నమ్మకంతో మీ పైన వాళ్ళు వస్తారు. కాబట్టి మీ ఫేస్ వాల్యూ డ్యామేజ్ కావద్దంటే మీరు కరెక్ట్గా తెలుసుకోవాలి, తెలుసుకుందే చెప్పాలి మిత్రులారా. దాని తర్వాత చూసినట్లయితే నెంబర్ 1 ప్లాట్ఫామ్ కావాలి ఎంటర్‌ప్రెన్యూర్ డెవలప్‌మెంట్. ప్రతి వ్యక్తిని ఒక ఓనర్‌గా తయారు చేయాలి. మరి అది ఎలాంటి ఓనర్ అంటే ఈ ప్రపంచంలో 5 టాప్ లిస్ట్ తీస్తే కూడా అందులో మన పేరు ఉండాలి. ఆ విధంగా చేయాలి అనే ఒక సత్సంకల్పంతోటి పని చేస్తా ఉన్నారు అభిషేక్ కుమార్ బర్మన్ గారు అహోరాత్రులు. ఆ తర్వాత మిత్రులారా, ఈ కామర్స్ వ్యాపారం ద్వారా గత సంవత్సరంలో 40% బిజినెస్ జరిగిందని రిపోర్ట్స్ ఉన్నాయి. రాబోయే రోజులలో ఇది 100% అవుతుంది అనడంలో ఎలాంటి అనుమానం లేదు. కరోనా ప్రూఫ్ చేసేసింది మిత్రులారా. ఇకపోతే నెంబర్ 1 ప్లాట్ఫామ్ కావాలి బి2బి. ఈ రోజు కనుక చూసినట్లయితే బి2బిలో ఇదొకటే ఉంది. 3.5 సంవత్సరాల నుంచి మరి వేరే వాళ్ళు దీన్ని ఎందుకు కాపీ చేయలేకపోయారు? మిత్రులారా, జనాలకు కానీ కంపెనీ పెట్టే వాళ్ళకు కానీ ఇన్స్టెంట్గా డబ్బులు రావాలి, రిస్క్ మాత్రం అసలే ఉండకూడదు. కానీ మిత్రులారా, సర్వీస్ సెక్టార్లో పెయిన్స్ ఉంటాయి. ఆ పెయిన్స్ను కూడా ఇంట్రెస్ట్గా ఫేస్ చేయడానికి తన ఇంట్రెస్ట్ తోటి ఈ యొక్క రంగాన్ని ఎంచుకోవడం జరిగింది అభిషేక్ కుమార్ బర్మన్ గారు. సో మై డియర్ ఫ్రెండ్స్, ఎప్పుడు ఏదొచ్చినప్పటికీ కూడా ఇది నెంబర్ 1 యాప్గానే ఉంటుంది మిత్రులారా. ఆ తర్వాత చూసినట్లయితే కంపెనీ మిషన్ చూస్తే డిజిటల్ ఇండియా, హెల్దీ ఇండియా, వెల్దీ ఇండియా. సో మై డియర్ ఫ్రెండ్స్, మరి భారత ప్రభుత్వం అప్రూవ్ చేసినటువంటి కాంపిటీషన్ లేనటువంటి కంపెనీ నెక్స్ట్ మనీ. ఆ తర్వాత మీరు చూడండి, డైరెక్ట్ సెల్లింగ్ ఎంటిటీస్ ఓపెన్ చేయండి. ఇది కంపెనీ సైట్ కాదు, గవర్నమెంట్ వెబ్సైట్. దాంట్లో కూడా 277 సీరియల్ నెంబర్ మనది ఉంది మిత్రులారా. ఆ తర్వాత ఇంకో విషయం గమనించినట్లయితే 1 జనవరి 2017న లాంచ్ అయిన నెక్స్ట్ మనీ మార్కెట్లో చాలా కంపెనీలు లాంచింగ్ కంటే ముందే ఫ్రీ లాంచ్ అని చెప్పేసి డబ్బులు కలెక్ట్ చేస్తూ ఉంటారు. ఆ తర్వాత నెత్తిన టోపీలు పెడతా ఉంటారు. మిత్రులారా, దాదాపుగా సంవత్సర కాలం వరకు భారత ప్రభుత్వం చేత ఆమోదం పొందడానికి ప్రయత్నం చేసి పొందిన కంపెనీ బిజినెస్కి ఇంపార్టెన్స్ ఇవ్వలేదు, లీగాలిటీకి ఇంపార్టెన్స్ ఇచ్చింది, సర్వీస్కి ఇంపార్టెన్స్ ఇచ్చింది నెక్స్ట్ మనీ. ఇకపోతే మిత్రులారా, 457 కంపెనీలు కూడా డైరెక్ట్ సెల్లింగ్లో ఉన్నాయి. కాబట్టి డైరెక్ట్ సెల్లింగ్ గైడ్లైన్స్ ఫాలో కావాలి మిత్రులారా. సమయం వచ్చింది కాబట్టి మరి వాళ్ళ రిజిస్ట్రేషన్కు మన రిజిస్ట్రేషన్కు మన సైనప్కు తేడా ఏముంది మీకు తెలవాలి. అందరు కూడా ఫ్రీ సైనప్ చేస్తూ ఉన్నారు, మనం కూడా చేయొచ్చు. అయితే మిత్రులారా, అక్కడ మాత్రం వేరే కంపెనీలలో సర్టెన్ టైం వరకు మాత్రమే యాప్ ఉంటుంది. ఆ తర్వాత మళ్ళీ మనం ఏదైనా కిట్టు కొనకపోతే ఆ యాప్ అదృశ్యం అయిపోతుంది. కానీ దానికి భిన్నంగా భారతదేశమే కాదు, యావత్ ప్రపంచంలో ఈ ప్లానెట్ పైన, ఈ భూమి పైన ఎక్కడా లేదు మిత్రులారా, సైన్ అప్ అయిన వ్యక్తి డబ్బులు పొదుపు చేసుకోవచ్చు, ఒక యూజర్గా ఉండొచ్చు, పని చేసినట్లయితే ఒక అర్నర్గా కూడా మారొచ్చు. మిత్రులారా, ఇది ఫ్రీ సైన్ అప్ అయినటువంటి వ్యక్తికి ఉన్న గొప్ప అవకాశం ఏ కంపెనీలో లేదు. కానీ మిత్రులారా, ఇది స్టెప్ 1. కానీ నా ఉద్దేశం, నేను స్టెప్ 2కు ప్రియారిటీ ఇస్తాను, అప్గ్రేడ్షిప్. ఎందుకంటే మిత్రులారా, ఇది కూడా వాస్తవంగా చెప్పాలంటే ఇండైరెక్ట్గా ఫ్రీయే. ఈరోజు ఫ్రీ సైన్ అప్ అయిన వాళ్లకు ఆఫర్స్ అండ్ టైఅప్ మాత్రమే వర్క్ చేస్తూ ఉంటుంది. రీఛార్జ్ కానీ, షాపింగ్ కానీ, హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ కానీ, మర్చెంట్ కానీ, బిల్లింగ్ కానీ, బుకింగ్ కానీ, ఇవి ఏవి కూడా ఓపెన్ కావు మిత్రులారా. అయితే ఒకవేళ అయితే నాకేం లాభం అని కనుక చూసినట్లయితే, మరి ఎవరైతే ప్రైమ్ మెంబర్ అవుతా ఉన్నారో అతనికి ఒక క్యాష్ బ్యాక్ వస్తూ ఉంది. ఆ తర్వాత కంపెనీ రివార్డ్ పాయింట్స్ ఇస్తూ ఉంది. రివార్డ్ పాయింట్ ఈజ్ ఈక్వల్ టు రూపీసే. సో మై డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ డిస్కౌంట్ పాయింట్స్ కూడా వస్తూ ఉన్నాయి కొన్ని సర్వీసెస్లో, అవి కూడా రూపాయలతో సమానమే. కానీ రివార్డ్ పాయింట్స్ అయిపోయాక రూపాయలుగా కన్వర్ట్ అవుతాయి. దాని తర్వాత ఫ్రెండ్స్, ఎవరికి ఎక్కడ క్యాష్ బ్యాక్ వచ్చినప్పటికీ వాళ్ళ క్యాష్ బ్యాక్ వాళ్ళకి ఇస్తూ 25% తీసుకొని 10 లెవెల్స్కి ఇచ్చే గొప్ప అవకాశమే రీపర్చేస్ లెవెల్ క్యాష్ బ్యాక్. ఎక్కడా లేదు మిత్రులారా. ఆ తర్వాత ఫ్రీ సైన్ అప్ చేసినప్పటికీ
మనం చేసినప్పటికీ ఒక 50 రివార్డ్ పాయింట్స్ మనకు వస్తూ ఉన్నాయి. మన సమయాన్ని మన శ్రమను గుర్తించింది అని నేను ప్రచారం చేస్తా ఉన్నా ఈ రోజు వరకు. సో మిత్రులారా, మరి ఈ యొక్క ప్రైమ్ మెంబర్షిప్ కూడా రివార్డ్ పాయింట్స్ రూపకంలో మనకు బ్యాక్ వచ్చేస్తూ ఉన్నాయి. మరొకసారి చూస్తే డీటెయిల్డ్గా రీఛార్జ్ సెక్షన్లో 1% రివార్డ్ పాయింట్స్ అడ్జస్ట్ అవుతూ ఉన్నాయి, 2% క్యాష్ బ్యాక్ వస్తూ ఉంది. దాని తర్వాత మనకు బుకింగ్స్ చూసినట్లయితే 2% మనకు రివార్డ్ పాయింట్స్ అడ్జస్ట్ అవుతూ ఉంది, 2 to 4% క్యాష్ బ్యాక్ వస్తూ ఉంది. అదేవిధంగా నెక్స్ట్ షాపింగ్ ఉంది మనకు. మిత్రులారా, రాబోయే రోజులలో ఇక్కడ పిన్ నుంచి తీసుకొని ప్లేన్ వరకు వచ్చే పరిస్థితి. సో ఇక్కడ మనం అనుకున్నాము, ఎవరు కూడా ఇందులో పార్ట్నర్స్ లేరు, ఇన్వెస్టర్స్ లేరు. ఈరోజు పేటిఎం తీసుకున్నట్లయితే దాదాపుగా 18 సంవత్సరాలు అవుతా ఉంది. సో మై డియర్ ఫ్రెండ్స్, మరి ఇక్కడ మనం చూసినట్లయితే మరి ఇక్కడ నెక్స్ట్ షాపీలో కేవలం 3.5 సంవత్సరాల బేబీ మాత్రమే. సో అక్కడ పేటిఎంలో 14 సంవత్సరాలు, మరి అందులో అలీబాబా పార్ట్నర్గా ఉన్నారు. మరి ఇక్కడ చూసినట్లయితే వేరే B2Cలలో వారన్ బఫెట్ గారు ఇన్వెస్టర్గా ఉన్నారు. కానీ ఇక్కడ ఈ కంపెనీలో ఎవరు ఇన్వెస్టర్స్ లేరు. ఈ కంపెనీలో మనం మాత్రమే ఒక పార్ట్నర్స్గా పనిచేస్తూ ఉన్నాము 10%, 90% అనే విధానం ద్వారా. దాని తర్వాత చూసినట్లయితే మనకు క్యాష్ బ్యాక్తో పాటు రివార్డ్ పాయింట్స్ ఉంది. బిల్లింగ్ సెక్షన్లో గెట్ 25% డిస్కౌంట్ పాయింట్స్ ఉన్నాయి మిత్రులారా. ఇక్కడ మనకు ఎలాంటి క్యాష్ బ్యాక్ రాదు, ఇక్కడ ఎలాంటి రివార్డ్ పాయింట్స్ యూస్ కావు, కానీ 25% డిస్కౌంట్ పాయింట్స్ వస్తాయి. డిస్కౌంట్ పాయింట్స్ ఈజ్ ఈక్వల్ టు రూపీసే, రూపీస్ ఈజ్ ఈక్వల్ టు రూపీసే. సో మై డియర్ ఫ్రెండ్స్, అవి రివార్డ్ పాయింట్స్ అయిపోయాక డిస్కౌంట్ పాయింట్స్ యాక్టివేట్ అవుతాయి. ఈ విధంగా మనకు మన యొక్క ప్రైమ్ మెంబర్షిప్ అమౌంట్ కూడా మనకు బ్యాక్ వచ్చే విధానం రివార్డ్ పాయింట్స్. మిత్రులారా, కంపెనీ యొక్క ప్రోడక్ట్ ప్రైమ్ మెంబర్షిప్. ఈరోజు ఈ ప్రైమ్ మెంబర్షిప్ తీసుకున్నందుకు లైఫ్ టైం గ్యారెంటెడ్ సేవింగ్స్ ఉంది, నెక్స్ట్ టైం బెటర్ లాక్ కాదు. ఆ తర్వాత క్యాష్ బ్యాక్తో పాటు సర్వీసెస్ వాడుకున్నట్లయితే మనకు క్యాష్ బ్యాక్ వస్తూ ఉంది. కంపెనీకి ఇస్తున్న 1500 కూడా రివార్డ్స్ రూపకంలో మనకు అడ్జస్ట్మెంట్ అవుతా ఉంది. ఇక్కడి వరకే కాకుండా మనకు ఒక గొప్ప వ్యాపార అవకాశం ఉంది. మీరు అర్థం చేసుకోండి, మరి 1770 రూపాయలతోటి మనం ఏమైనా వ్యాపారం చేయవచ్చా? ఇది క్వశ్చన్. ఒకవేళ కనుక మనము ఎక్కడ చేయలేం, ఇక్కడ కనుక మనం కొద్దిగా కాన్సన్ట్రేట్ చేస్తే ఈచ్ 1 టీచ్ 5 చేసినట్లయితే 178 కోట్లు తీసుకునే అవకాశం ఉంది. నేను ఆ దిశగా ప్రయాణం చేస్తా ఉన్నా, మీరు కూడా నాతో ప్రయాణము చేయొచ్చు. ఆ తర్వాత మిత్రులారా, ఈ 1770 రూపాయలు మళ్ళీ రిన్యూవల్ లేదు, లైఫ్ టైంలో ఒక్కసారి ప్రైమ్ మెంబర్షిప్. ఆ తర్వాత చూసినట్లయితే ప్రతి కుటుంబానికి పొదుపు అవుతా ఉంది ఇక్కడ. అయితే ఆ విషయాన్నే కనుక మనం ప్రచారం చేసినట్లయితే మనకు జరిగిన విషయం ఏదైతే ఉందో చెప్పడం ద్వారా రెఫరల్ ప్రోగ్రామ్ అవుతుంది. కానీ మనం ఎవరినో ఇందులో ఇరికించాలని కానీ, అబద్ధాలు చెప్పాలని కానీ, మోటివేషన్ చేయాలి, ఇవన్నీ ఏమీ లేదు ఫ్రెండ్స్. మీరు ప్రైమ్ మెంబర్ అయ్యారు కాబట్టి ఇది యూజ్ చేసినప్పుడు మీకు ఏదైతే జరిగిందో ఆ చెప్పడంనే రెఫరల్ అంటాం మనం. దానిపైన రెఫరల్ ఇన్కమే కాకుండా మనకు ఒక రీపర్చేజ్ ఇన్కమ్ అని, టీమ్ రాయల్టీ అని, కంపెనీ రాయల్టీ అని, లీడర్షిప్ రాయల్టీ అని, మర్చెంట్ రాయల్టీ అని, అట్టో బైనరీ అప్కమింగ్ ప్రాజెక్ట్స్ కూడా ఉన్నాయి మిత్రులారా. ఆ తర్వాత మనం చూసినట్లయితే మరి రెఫర్ అండ్ అర్నులో ఎంతమందిని మనం రెఫర్ కావాలంటే అంతమందిని చేయొచ్చు. సమయపాలన కానీ సంఖ్యా పరిమితి కానీ ఏమీ లేదు మిత్రులారా, ఎంతమంది అయినా చేయొచ్చు. అయితే అక్కడ మనకు వచ్చినటువంటి బెనిఫిట్ ఏదైతే ఉందో అందులో నుంచి మనకు ఒక 5% మనకు అడ్మిన్ ఛార్జెస్ కింద 3.75 టీడీఎస్ కింద డిడక్షన్ అవుతాయి. ఆ తర్వాత మనకు వచ్చిన బెనిఫిట్ ఏదైతే ఉందో అది మనము ఐఎంపిఎస్ కానీ నెఫ్ట్ అనే విధానం ద్వారా బ్యాంకుకు తీసుకోవచ్చు. అయితే మిత్రులారా, అందరికీ అర్థం కావడానికి ఇక్కడ ఒక 5 అనేది చెప్పడం జరిగింది తప్ప 5 అనేది కంపల్సరీ లేదు. ఎంతమందినైనా మీరు రెఫర్ చేయొచ్చు. సో మై డియర్ ఫ్రెండ్స్, ఈ డబ్బులు మనకు బ్యాంక్ వచ్చేస్తా ఉన్నాయి. దాని తర్వాత కంపెనీ 90% ఎలా డిజైన్ చేసింది, దీన్నే వర్కౌట్ అంటారు. సో మై డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ అమెజాన్లో చూసినట్లయితే 999 రూపాయలు తీసుకుంటా ఉంది. సర్వీసెస్ ఇస్తుంది, నో డౌట్ ఎట్ ఆల్. కానీ మళ్ళీ మనకు రివార్డ్ పాయింట్స్ కానీ లేకపోతే ఇంకోటి కానీ లేదు. అదే మిత్రులారా,
ఆ 999 రూపాయలు వాళ్ళు తీసేసుకుంటా ఉన్నారు. నెక్స్ట్ మనీ 1500 రూపాయలలో 1550 రివార్డ్ పాయింట్స్ ఇస్తా ఉంది. ఎప్పుడు కూడా రివార్డ్ పాయింట్స్ మనకు ల్యాప్స్ కావు. దాని తర్వాత చూసినట్లయితే మరి ఈ 1500 రూపాయలను ఏ విధంగా డిజైన్ చేసింది కంపెనీ చూడండి. రెఫర్ అండ్ అర్న్ 20%, 300 మిత్రులారా. ఆ తర్వాత హెల్ప్ చేసినట్లయితే మన టీంలో ఎవరు వచ్చారో వాళ్ళు 5 కంప్లీట్ కావడానికి హెల్ప్ చేసినట్లయితే వాళ్లకు 20% పోయి మనకు 2% వచ్చే విధానం. కానీ యాక్చువల్లీ ఇది 2% కాదు, 54% అవుతుంది మిత్రులారా. ఎవరు రెఫరల్ టు రెఫరల్, రెఫరల్ టు రెఫరల్, రెఫరల్ టు రెఫరల్ 10 లెవెల్స్ వరకు 1110 రూపాయలు అంటే 74% డిస్ట్రిబ్యూషన్ అయిపోతా ఉంది ఇమ్మీడియట్గా. దాని తర్వాత చూసినట్లయితే మనకు రాత్రి 12 గంటల తర్వాత 6% రాయల్టీ వస్తూ ఉంది. గోవా దుబాయ్ కోసం 10% పక్కన పెట్టారు. ఈ విధంగా డిజైన్ చేయడం జరిగింది. దీన్నే లెవెల్ గ్రోతింగ్ ప్లాన్ అంటారు ఫ్రెండ్స్. ఈచ్ 5 అనుకున్నాం మనం. ఆ విధంగా మీలాగా అందరూ పని చేసినట్లయితే ఒక రోజులో అయిపోయేది. కాబట్టి ఈచ్ 5 అంటే 10 రోజులలో కూడా అయిపోవచ్చు, 10 వారాలలో అయిపోవచ్చు, 10 నెలలలో అయిపోవచ్చు, 10 సంవత్సరాలలో కావచ్చు. మనం ఇచ్చేటటువంటి ఎఫర్ట్స్ పైన ఆధారపడ్డది. సో మై డియర్ ఫ్రెండ్స్, అల్టిమేట్ మనకు వచ్చేది 178 కోట్లు ఇన్వెస్ట్మెంట్లో వస్తూ ఉంది. దాని తర్వాత మిత్రులారా ఒకవేళ ఎవరికైనా ఎక్కువ కావాలనుకుంటే ఈచ్ 5 బదులు ఈచ్ 6 చేస్తే 1000 కోట్లు అవుతుంది మిత్రులారా. దాని తర్వాత చూసినట్లయితే ఎంత కావాలనుకుంటే అంత జాయింట్ ఎఫర్ట్స్, ఇండివిజువల్స్ ఇన్కమ్, ఇండిపెండెంట్ కెరియర్ ఎంత కావాలంటే అంత తీసుకునే గొప్ప అవకాశం ఉంది ఫ్రెండ్స్. కాబట్టి ఈరోజు మీరు డిసైడ్ చేయొచ్చు. దాని తర్వాత మనకు రీపర్చేజ్ ఇన్కమ్ ఉంది, లెవెల్ క్యాష్ బ్యాక్. ఎవరికి ఎక్కడ క్యాష్ బ్యాక్ వచ్చినప్పటికీ అందులో నుంచి 25% మనకు పక్కన పెట్టి 10 లెవెల్స్కు పంచే విధానమే లెవెల్ క్యాష్ బ్యాక్ రీపర్చేజ్ మిత్రులారా. దానికి మంచి ఉదాహరణ జియో ఫోన్. ఈరోజు జియో వాళ్ళ ఇన్కమ్ 2,10,00,000 రూపాయలు. కొన్ని లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి వాళ్ళు జియో వాళ్ళు ఎస్టాబ్లిష్మెంట్ చేశారు, కస్టమర్ ట్రాక్ తయారు చేశారు. మరి అదేవిధంగా 38 కోట్ల మంది యూజర్స్ను తయారు చేసింది ఆ కంపెనీ. అందుకే వాళ్ళకు 2,10,00,000 రూపాయలు వస్తూ ఉంది. మరి మనం కూడా ఇక్కడ ఒక టీమును తయారు చేసుకుంటా ఉన్నాం, 1,00,000 మందిని. మిత్రులారా టైం పట్టొచ్చు కొద్దిగా. ప్రతి ఇంట్లో ఒక 2 మొబైల్ ఫోన్స్ ఉన్నాయి. అందులో 200 రూపీస్ రీఛార్జ్ అంటే 400 రూపాయల రీఛార్జ్ జరిగింది ఆ కుటుంబంలో. మిత్రులారా మరి కంపెనీ అందరికి కలిపితే 8 lakhs రూపీస్ అయింది. అందులో 25% పక్కన పెడితే 2 lakhs రూపీస్. మిత్రులారా మరి 10 మందికి పంచితే అక్కడ మనకు 20,000 రూపీస్. ఓన్లీ ఇది రీఛార్జ్ ఇన్కమే. మరి ఇతను ఎందుకు ఆశ్చర్యంగా చూస్తూ ఉన్నాడు? మరి ఇన్సూరెన్స్ ఒకటే కాకుండా వేరే రంగాలలో కూడా క్యాష్ బ్యాక్ ఉంది కాబట్టి మరి ఎంత వస్తుందని ఆశ్చర్యపోతా ఉన్నాడు. సో మై డియర్ ఫ్రెండ్స్, ఇది అర్థం చేసుకోవాల్సిన విషయం. అందుకే అర్థమైన వ్యక్తి ఆగడం లేదు, అర్థం కాని వ్యక్తి కదలడము లేదు. దాని తర్వాత మిత్రులారా ఇన్సూరెన్స్ అనేది కూడా ఉంది, చాలా పెద్ద ఇండస్ట్రీ. అది కూడా మనము దీంట్లో చేయొచ్చు. ఆ తర్వాత మిత్రులారా మన కష్టార్జితంలో 5% అడ్మిన్ ఛార్జెస్. ఆ తర్వాత చూసినట్లయితే 3.75 టీడీఎస్ డిడక్షన్ అవుతాం. ఇక్కడ మాత్రం ఎలాంటి డిడక్షన్ లేదు ఫ్రెండ్స్, 100% మనం దీన్ని వాడుకోవచ్చు. ఆ తర్వాత అది ఒక రీఛార్జ్ కావచ్చు, ఎలక్ట్రిసిటీ బిల్, గ్యాస్ బిల్, పోస్ట్ పెయిడ్, ల్యాండ్ లైన్, మెట్రో, ఫ్లైట్, హోటల్, టూర్స్, నెక్స్ట్ షాపింగ్, మచ్ మోర్ మిత్రులారా. దాని తర్వాత చూసినట్లయితే 10 లెవెల్స్ తర్వాత ఆ టీం కూడా మనదే. కాబట్టి మిత్రులారా అక్కడ రాయల్టీ అనేది ఉంటుంది, 12 గంటల తర్వాత వస్తుంది. అందులో చూసినట్లయితే ఫ్రంట్ లైన్లో 5 మంది. ఆ తర్వాత ఒక లెవెల్ టచ్ అయినట్లయితే మిత్రులారా 9+5 14 అనేది స్ట్రక్చర్లో అవుతారో వాళ్ళు సిల్వర్ అయిపోతారు. మిత్రులారా ఈరోజు 12వ తారీఖు, ఇంకా సమయం ఉంది మనకు 4 గంటలు. సో ఇక్కడ మనకు ఈరోజు రేపు ఎల్లుండి 13, 14 మిత్రులారా ఎవరైతే 5 మందిని ప్రైమ్ చేసుకుంటారో వాళ్ళకు ఒక సిల్వర్ కాయిన్ ఉంది. 10 మందిని ఎవరైతే ప్రమోట్ చేస్తారో వాళ్ళకు గోల్డ్ కాయిన్ ఉంది. ఎవరైతే 20 మందిని క్వాలిఫై చేస్తారో రెసిడెన్షియల్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఉంది. అభిషేక్ కుమార్ బర్మన్ సార్ తోటి గోవాలో మనము 3 days 2 nights అతనితోటి ట్రైనింగ్ తీసుకునే గొప్ప అవకాశం ఉంది. ఆ తర్వాత మిత్రులారా మన పని విధానం 15వ తారీఖు నుంచి మనం డిజైన్ చేశాము, మీరు చూశారు.
సో మై డియర్ ఫ్రెండ్స్, ఆ తర్వాత చూసినట్లయితే మనం తెచ్చిన వాళ్ళను సిల్వర్ చేసినట్లయితే మనం గోల్డ్ అయిపోతాం. అన్లిమిటెడ్ డెప్త్ 2%, సిల్వర్కు 1%, మనకు 1% మిత్రులారా. ఆ తర్వాత 3వ వారంలో 4వ వారంలో చేసే పని మనం. ఆ తర్వాత చూసినట్లయితే చివరిన 4వ వారంలో క్రౌన్ డైమండ్ దిశగా మనం ప్రయాణం చేస్తా ఉన్నాం. మన వాళ్ళే కాకుండా 5 లెగ్గులలో 10 లెవెల్స్లో ఎవరు గోల్డ్ అయినప్పటికీ మనం డైమండ్ అయ్యే గొప్ప అవకాశం ఉంది. 3% అన్లిమిటెడ్ డెప్త్, సేమ్ డిఫరెన్షియల్. మిత్రులారా, జనవరి నెలలో మనం ప్రయత్నం చేయొచ్చు, అవకాశం ఉంది. స్పెషల్ ట్రైనింగ్ ఉంది. జనవరిలోనే క్రౌన్ డైమండ్ కూడా అయ్యే కావచ్చు. మిత్రులారా, మరి క్రౌన్ డైమండ్ అయితే బెనిఫిట్ ఏంటంటే కంపెనీ టర్నోవర్లో 1% వస్తుంది. నో రెవెన్యూ, టార్గెట్ టు మెయింటైన్ ద రాయల్టీ. ఎక్కడా లేదు మిత్రులారా ఇలాంటి ఒక గొప్ప అవకాశం. సో ఈ క్రౌన్ డైమండ్షిప్ కావడానికి 5 లెగ్గులలో 10 లెవెల్స్లో ఎవరు గోల్డ్ అయినా ఎవరు డైమండ్ అయినా మనం క్రౌన్ డైమండ్ కాయే అవకాశం ఉంది. ఆ తర్వాత చూసినట్లయితే ఈచ్ వన్ టీచ్ 5 హెల్ప్ 5 చేసినట్లయితే మనకు అక్కడ లీడర్షిప్ రాయల్టీ వస్తుంది. దాని తర్వాత చూసినట్లయితే ఎవరైతే 30 రోజులలో 5-25 పూర్తి చేసుకుంటారో వాళ్ళు గోవాకు కూడా ఎలిజిబిలిటీ అవుతారు మిత్రులారా. 5 మందిని గోవాకు తీసుకెళ్ళినట్లయితే మనం దుబాయ్కి వెళ్ళేటటువంటి పరిస్థితి ఉంది 90 డేస్లో. అభిషేక్ కుమార్ బర్మన్ గారికి సెల్యూట్ చేయాలి. ఏదైనా కారణం చేత 90 డేస్లో చేయకపోయినప్పటికీ వాళ్ళ గురించి ఫారెన్ టూర్ ఉంది. 5-25, 125, 625 అనే స్ట్రక్చర్ పూర్తి చేసుకోవడం ద్వారా. సో మై డియర్ ఫ్రెండ్స్, కంపెనీ నుంచి ఎండ్ యూజర్ చిట్ ఫండ్ మనీ సర్క్యులేషన్ బ్యానింగ్ యాక్ట్ 1978లో చూసినట్లయితే ఎండ్ యూజర్ నష్టపోకూడదు, ఈజీగా ఎవరికి డబ్బులు రాకూడదు. మిత్రులారా, ఒక్కసారి మీరు అర్థం చేసుకోండి. ఏ పని చేయనటువంటి వ్యక్తి ఎండ్ యూజర్ ఏదో కారణం చేత ప్రైమ్ మెంబర్ అయ్యాడు. ఆ ప్రైమ్ మెంబర్ అయిన వెంటనే అతనికి 1500 రివార్డ్ పాయింట్స్ ఇచ్చేస్తా ఉంది. ప్రతి రివార్డ్ పాయింట్ =1 రూపాయి. ట్రాన్సాక్షన్లో రూపాయలుగా కన్వర్ట్ అవుతాయి. ఆ తర్వాత పనిచేసే వాళ్లకు గోవా దుబాయ్ ప్రోగ్రామ్ ఉంది. ఆ తర్వాత చూసినట్లయితే రెసిడెన్షియల్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి. దాని తర్వాత మిత్రులారా అప్లైన్ నుంచి డైలీ ప్లాన్ ప్రెజెంటేషన్ ఉంది. నేను ఉదయం రాత్రి నేను ఏదైతే అనుభవించానో అది మాత్రమే మీతోటి షేర్ చేస్తా ఉన్నా మిత్రులారా. చేసిందే చెప్పాలి, చెప్పేదే చేయాలి. ఆ తర్వాత మనం చూసినట్లయితే నేను ఈ మార్గంలో ప్రజెంట్ నేను చాలా హ్యాపీగా ఉన్నాను. ఆ తర్వాత ఫ్యూచర్ కూడా నాది చాలా హ్యాపీగా ఉంది. మీరు చేస్తున్న ఉద్యోగంలో, మీరు చేస్తున్న వ్యాపారంలో ప్రజెంట్లో మీరు ఎంత సేఫ్ జోన్లో ఉన్నారు, ఫ్యూచర్ ఎంత సేఫ్ జోన్లో ఉన్నారు, బేరీజ్ వేసుకోండి. మీరు వేసుకున్న తర్వాత మనం డిసిషన్ తీసుకోవచ్చు మిత్రులారా. ఆ తర్వాత మనం చూసినట్లయితే డిజిటల్ సక్సెస్ సపోర్ట్ సిస్టమ్ ద్వారా ఒక బ్రహ్మాండమైనటువంటి గ్రేట్ సపోర్ట్ మీకు ఉంది. మరి ఆలోచన చేయండి, 10 మంది సహకారం ఉన్న దగ్గర మనము గెలవడం ఈజీయా, ఒకరమే పోరాటం చేసి గెలవడం ఈజీయా? మీరు అర్థం చేసుకోండి, అర్థం చేసుకుంది ఆచరించండి. ఆ తర్వాత మిత్రులారా, ఒకవేళ గనక చాలా మందికి అనిపిస్తుంది గతంలో నేను ఫెయిల్ అయ్యాను కదా, మళ్ళా ఫెయిల్ అవుతానో ఏమో. ఫెయిల్ అవడానికి రాలేదు, మీరు ఫెయిల్ కారు, అక్కడ సమ్ రాంగ్ సెలెక్షన్ జరిగింది. సో మై డియర్ ఫ్రెండ్స్, ప్రయత్నం చేసాం మనము, రాంగ్ జరిగింది, దానికి బాధపడాల్సిన అవసరం లేదు. మన ఇంటెన్షన్ ఎవరికి నష్టం చేయాలని కాదు. కాబట్టి మీరు అదే ఓపెన్ మైండ్ తోటి ఉండండి. ఎవరెవరికి గతంలో ఇబ్బంది కలిగిందో, నష్టం కలిగిందో వాళ్ళను కూడా మీరు ఇందులో తీసుకురండి. డెఫినెట్గా వాళ్ళని సాటిస్ఫై చేసే బాధ్యత సిస్టమ్కి ఉంది. సిస్టమ్ చేస్తుంది మిత్రులారా. అయితే చివరాఖరికి ఒకవేళ ఏమీ చేయలేకపోయినా కూడా వాళ్లకు పొదుపు జరుగుతూ ఉంది. ఒక కుటుంబానికి 16,731. స్క్రీన్ షాట్ చేయండి ఫ్రెండ్స్. ఏది వాడుకున్నా వాడుకోకపోయినా ఈ యొక్క డైలీ రొటీన్ ఐటమ్స్ పైన కూడా సంవత్సరానికి మనకు 16 నుంచి 17,000 రూపాయలు పొదుపయ్యాయి. మనము ఆ డబ్బులు పిల్లల ఫీజులకు లేదా పండగకి బట్టలకు ఉపయోగపడుతుంది. దాని తర్వాత చూసినట్లయితే ఫ్రెండ్స్, ఇది స్క్రీన్ షాట్ చేసుకోండి. అకౌంట్ క్రియేట్ చేయడం చాలా ఈజీ. అయితే మిత్రులారా, గూగుల్ ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ అయ్యాక అక్కడ సైన్ ఇన్ అన్న తర్వాత మీకు సైన్ అప్లో ఓపెన్ అయిపోతుంది. సైన్ అప్ చేయాలి. ఆ తర్వాత మీ యొక్క యూజర్ రెఫరల్ నేమ్, అతని యొక్క మిమ్మల్ని ఎవరైతే పరిచయం చేశారో అతని యొక్క యూజర్ నేమ్ ఇవ్వండి. పక్కన చెక్ బాక్స్ ఓపెన్ చేసినట్లయితే అక్కడ పేరు, యూజర్ నేమ్, మొబైల్ నెంబర్ టాలీ అయిందా కాలేదా చెక్ చేయండి. అయినట్లయితే కన్ఫర్మ్ నొక్కితే
వెంటనే మనకు కంగ్రాచ్యులేషన్ రెఫరల్ వెరిఫైడ్ సక్సెస్ఫుల్ అని వస్తుంది. దాని తర్వాత రెండో స్టెప్లో మీ యొక్క మొబైల్ నెంబర్, మూడో స్టెప్లో ఈమెయిల్ ఐడి, నాలుగో స్టెప్లో యూజర్ నేమ్, ఐదో స్టెప్లో పాన్ కార్డ్ పైన పేరు ఎలా ఉందో అలా, ఆరో స్టెప్లో పాస్వర్డ్ క్రియేట్ చేయండి, స్క్రీన్ షాట్ చేయండి. ఇది లీగల్ కంపెనీ, భారత ప్రభుత్వం అప్రూవ్ చేసిన కంపెనీ కాబట్టి వాళ్ళు చెప్తా ఉన్నారు కంపల్సరిగా ఎవరిని పడితే వాళ్ళని తీసుకోకూడదు. సో మై డియర్ ఫ్రెండ్స్, అందులో ప్రధానంగా పాన్ కార్డ్ అయితే కంపల్సరీగా ఉండాల్సిందే. ఆ తర్వాత చూసినట్లయితే మనం ఎడిట్ ప్రొఫైల్ మన చేతిలోనే ఉంది, అక్కడ చేసుకొని అక్కడ అప్డేట్ ప్రొఫైల్ అని మన డీటెయిల్స్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఆ తర్వాత ఫ్రెండ్స్, డబ్బులు ఎవరికి మనం ఇవ్వాల్సిన అవసరం లేదు. ఫ్యూచర్లో ఎవరి డబ్బులు కూడా మనము టచ్ చేయాల్సిన అవసరం కూడా లేదు. డిజిటల్ అంటే 100% డిజిటలే. యాప్ ఓపెన్ చేయగానే రైట్ సైడ్ డౌన్లో అక్కడ ప్లస్ మార్క్ పక్కన వాలెట్ ఉంటుంది. వాలెట్ నొక్కిన వెంటనే మీకు యాడ్ మనీ అని వస్తుంది. అక్కడ యాడ్ మనీ సెలెక్ట్ చేసుకోగానే మీకు 1770 రూపాయలు అక్కడ అగుపిస్తుంది. అది టచ్ చేయగానే మీకు గేట్వేస్ ఓపెన్ అవుతాయి. గేట్వేని సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరు గూగుల్ పే, పేటిఎం, ఫోన్పే, ఆన్లైన్ అకౌంట్ ఎక్కడి నుంచి ఉన్నా మీరు డబ్బులు ఇక్కడికి తేవచ్చు. కానీ క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డు తొందరగా అవుతుంది ఫ్రెండ్స్. దాని తర్వాత యాప్ ఓపెన్ చేసి రైట్ సైడ్ డౌన్లో ప్లస్ మార్క్ నొక్కితే అక్కడ 4వ స్థానంలో అప్గ్రేడ్ ఉంటుంది. అప్గ్రేడ్ నవ్ అన్న తర్వాత చూడండి, చెక్ చేసుకొని అప్గ్రేడ్ నవ్ అనండి. వెంటనే మీకు కంగ్రాచ్యులేషన్ వస్తుంది. మిత్రులారా, ప్రమోషన్ అయ్యే బాధ్యత 1770 రూపాయల బాధ్యత మీరు తీసుకోండి. ఉదయం రాత్రి 90 రోజులు రెగ్యులర్గా అటెండ్ కాండి. ఈ ప్రపంచంలో ఏ ఒక్క శక్తి కూడా మీ సక్సెస్మెంట్ ఆపే పరిస్థితి లేదు. దాని తర్వాత మిత్రులారా, డైరెక్ట్ సెల్లింగ్ అనేది ఒక గొప్ప ఇండస్ట్రీ అవుతే మరి అలాంటి ఇండస్ట్రీలో మొట్టమొదట సర్వీస్ సెక్టార్, ఆ సర్వీస్ సెక్టార్లో వచ్చిన మొట్టమొదటి కంపెనీలో నెక్స్ట్ మనీలోనే మొట్టమొదటి డైమండ్ చంద్రశేఖర్ సార్ మన యొక్క సీనియర్. అతని యొక్క జూనియరే సుభాష్ సార్. ఇంటర్నేషనల్ కంపెనీస్కు ISO 9000 కంపెనీస్కు ట్రైనింగ్ ఇచ్చే ఇంటర్నేషనల్ ట్రైనర్ మన యొక్క సీనియర్ దొరకడం మన పూర్వజన్మ సుకృతం. మిత్రులారా, ఉద్యోగ రీత్యా ఉదయం 7 నుంచి రాత్రి 11, 12 గంటల వరకు బిజీగా ఉండే వ్యక్తి, మరి అతను అలాంటి బిజీ పర్సనే ఇది చేయగలిగిందంటే మీరు అర్థం చేసుకోండి ఇది ఎంత ఈజీ సిస్టమ్. అర్థం కాకపోతేనే మనకు టఫ్ అవుతుంది ఫ్రెండ్స్. ఇకపోతే 30 lakhs రూపీస్ ప్యాకేజ్, నెలకు 2.5 లక్షల రూపాయలు సంపాదించే వ్యక్తే నెక్స్ట్ మనీ చేస్తున్నారంటే మరి అంతకంటే మనం గొప్పన మనం ఆత్మ పరిశీలన చేసుకోవాలి. అతని యొక్క జూనియర్ అంకిత్ ఖన్నా గారు. ఈరోజు నేను మీతోటి మాట్లాడుతున్నానంటే జనవరి నుంచి రెగ్యులర్ ప్రోగ్రామ్ జరుగుతూనే ఉంది. మరి దానికి కారకులు నాకు డిజిటల్ గురు అంకిత్ ఖన్నా గారు, మన సీనియర్. సో మై డియర్ ఫ్రెండ్స్, ఈరోజు మీరు ఈ ప్రోగ్రామ్కి వచ్చి సక్సెస్ చేసినందుకు, మీరంతా క్లియర్గా వీక్షించినందుకు మొట్టమొదట మీకు థ్యాంక్ యూ మిత్రులారా. ఈరోజు సెషన్లో మీకు ఏదైనా క్లారిటీ కావాలంటే తీసుకునే కంటే ముందు మిత్రులారా, మరి ఈ సిస్టంలో నేను ఏదైతే చేశానో అదే మీకు చెప్పానని ఇప్పటివరకు నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. చూడండి, ఈరోజు నేను ఈ సిస్టమ్ షేర్ చేస్తా ఉన్నా మీతోటి. రాబోయే రోజులలో మీరు కూడా మీ ప్రాక్టికల్ స్టోరీని చేస్తారు. సో మై డియర్ ఫ్రెండ్స్, ఎంత బ్యూటిఫుల్ యాప్ ఉంది మీరు చూడండి. మినిట్స్, అవర్సే కాదండి, సెకండ్స్ కూడా ప్రాధాన్యం ఇచ్చేటటువంటి కంపెనీ నెక్స్ట్ మనీ. చూడండి ఫ్రెండ్స్, ఇది నా యొక్క ప్రొఫైల్. 3వ తారీఖు అక్టోబర్ 2019 రాత్రి 8:55:24 నేను ఇందులో జాయిన్ కావడం జరిగింది. నా సీనియర్ నాకు చెప్పింది ఒకటే, ఇంకొక 5 నిమిషాలలో మీటింగ్ స్టార్ట్ అవుతుంది, నువ్వు వెళ్ళొచ్చు, హ్యాండ్రేజ్ చేయొచ్చు. 90 రోజులు ఎవరైతే ఈ సిస్టమ్ ఉదయం రాత్రి అటెండ్ అవుతారో తల కింద పెట్టి తర్వాత కాళ్ళు మీద పెట్టి తపస్సు చేసిన ఫెయిల్ కావడానికి అవకాశమే లేదు అసలు. అలాంటి ఒక గొప్ప సిస్టమ్ ఈరోజు మీ చేతిలో ఉంది మిత్రులారా. ఇక పోయినట్లయితే మరి నేను మీకు చెప్పాను 1770 రూపాయలతోటి మనం ఏమి వ్యాపారం చేయలేము. మీరు వ్యాపారమే అనుకోండి, ఎలానన్నా అనుకోండి, కానీ వదలకండి. సో మై డియర్ ఫ్రెండ్స్, వెంటనే 1550 రివార్డ్ పాయింట్స్ వస్తాయని చెప్పాను నేను మీకు. చూడండి మిత్రులారా, ఇక్కడ 50 రివార్డ్ పాయింట్స్ వచ్చాయి, ఇక్కడ 1500 రివార్డ్ పాయింట్స్ వచ్చాయి. 3వ తారీఖు అక్టోబర్ 2019, 3వ తారీఖు అక్టోబర్ 2019. ఆ తర్వాత ఫ్రెండ్స్ 3వ తారీఖు నైట్ మీటింగ్ వెళ్ళిపోయా. 4వ తారీఖు చూడండి, 5వ తారీఖు చూడండి, 6వ తారీఖు చూడండి, ప్రతి సైన్ అప్ పైన నాకు 50 రివార్డ్ పాయింట్స్ వచ్చేసినాయి ఫ్రెండ్స్. మొత్తం 3192 మంది రివార్డ్ పాయింట్స్ నాకు ఇప్పటి వరకు ఉన్నాయి. నాకేం టెన్షన్ లేదు, ఎందుకంటే ల్యాబ్ సెషన్ లేదు. ఆ తర్వాత మిత్రులారా, నా గురువు చెప్పిన విషయం మీకు చెప్తున్నా, మన జీవితంలో
ఏది వచ్చినా కూడా ఫస్ట్ అది మంచిదా చెడ్డదా? మిత్రులారా, మంచిదైతే లేట్ చేయొద్దు, చెడ్డదైతే తొందరగా పడవద్దు. ఇది మీరు డైరీలో నోట్ చేసుకోండి మిత్రులారా. దాని తర్వాత చూసినట్లయితే మరి నేను ఆ రోజు వచ్చినందుకు ఈ ఒక సింగిల్ ఐడి, ఒక పాన్ కార్డుకు ఒకటే ఐడి మిత్రులారా. ఈ ఒక సింగిల్ ఐడి యొక్క ఇన్కమ్ ఈరోజు అక్షరాల 1770 రూపాయలు నేను పెట్టి ఉన్నందుకు మరి ఈరోజు చూడండి ఫ్రెండ్స్, ఈరోజు అక్షరాల 4,25,610 రూపాయలు. ఎంత గొప్ప ఇన్కమ్ ఇచ్చింది నేను ఇంట్లో కూర్చుంటే మిత్రులారా. ఇకపోతే ఒక 3 సంవత్సరాల యావరేజ్ ఇన్కమ్ కూడా చూద్దాం మనం. 3 నెలలలో నాకు ఏమి జరిగింది మిత్రులారా. చూడండి 3 నెలల యావరేజ్ ఇన్కమ్ ఇది. చూడండి ఫ్రెండ్స్, 4,26,000 మొత్తం అయితే 1,76,000 రూపాయలు. సుమారుగా ఒక 60,000 రూపాయల ఇన్కమ్ నేను తీసుకుంటున్నప్పుడు మరి నేను ఈ విధంగా 2 సార్లు సత్యనారాయణ స్వామి కథ చెప్పడంలో తప్పేమైనా ఉందా? బయట 60,000 కోసం ఎన్ని గంటలు పని చేస్తా ఉన్నారు? ఎంత కాలంలో ఇది వచ్చింది? మీరు ఎంత కాలంలో కోటీశ్వర్లు కాబోతారు? ఇదే కాకుండా మిత్రులారా, ఒక ప్యాసివ్ ఇన్కమ్ మీకు చెప్పాను. నిద్రపోయినా కూడా డబ్బులు వచ్చే విధానం. మీరు నిద్రపోతారా? మీరు వాష్రూమ్లో ఉంటారా? మీరు టెంపుల్లో ఉంటారా? మీరు ఎక్కడన్నా ఉండండి, మీ యొక్క మొబైల్లో బ్యాటరీ తీసి పక్కన పెట్టేసినా కూడా ఈ డబ్బుల ప్రవాహం అనేది వస్తూనే ఉంటుంది. దాన్నే మనం లెవెల్ క్యాష్ బ్యాక్ అంటాం మిత్రులారా. ఈ లెవెల్ క్యాష్ బ్యాక్ అనేది చూడండి, ఇప్పుడు 22 అంటే 10 గంటల 1 నిమిషం 26 సెకండ్స్ మిత్రులారా రీఛార్జ్ చేసుకున్నారు. చూడండి 10 గంటల 28 సెకండ్లకు ఎవరో రీఛార్జ్ చేసుకున్నారు. 9 గంటల 57 నిమిషాల 52 సెకండ్ రీఛార్జ్ చేసుకున్నారు. 9 గంటల 40 నిమిషాల 39 రీఛార్జ్ చేసుకున్నారు. 9 గంటల 39 నిమిషాల 2 సెకండ్స్. 9 గంటల 30 నిమిషాల 7 సెకండ్స్. 9 గంటల 28 నిమిషాల 19 సెకండ్స్. 9 గంటల 23 నిమిషాల 23 సెకండ్స్. 9 గంటల 8 నిమిషాల 38 సెకండ్స్. మిత్రులారా, ఇదంతా మీ ముందే నేను ఉన్నా, అది ఆటోమేటిక్ జరుగుతూ ఉంది. ఈరోజు చిన్న టీం మిత్రులారా, నేను చాలా వీక్ టీం నాది. మీరు అనుకోవచ్చు స్ట్రాంగ్, ఏమీ లేదండి. సో మై డియర్ ఫ్రెండ్స్, అయినా నేను నిరంతరంగా పని చేస్తూనే ఉంటాను. చూడండి ఫ్రెండ్స్, ఈరోజు మరి ఈ విధంగా నాకు ఇన్కమ్ వచ్చింది. 49,000 మంది ఉన్నారని చెప్పా మిత్రులారా. 49,818 మంది ఫ్రెండ్స్. ఇందులో నుంచి ప్రైమ్ మెంబర్స్ అయిన వాళ్ళు 8,717 మంది. అయితే మిత్రులారా, మరి ఒకసారి గమనించినట్లయితే ఇక్కడ చూడండి, నేను తెచ్చింది 32 మంది సైన్ అప్ అయ్యారు. అందులో నుంచి 12 మంది ప్రైమ్ మెంబర్ అయ్యారు, ఇంకా 20 మంది కాలే. మనం ఎక్కడ కూడా మిత్రులారా పని చేయకపోతే వాళ్ళే ఆగిపోతారు తప్ప, మనం పని చేయకపోతే మనమే ఆగిపోతాం తప్ప, మన యొక్క డెవలప్మెంట్ అనేది ఎవరి చేతిలో కూడా లేదు. కానీ అల్టిమేట్ మిత్రులారా, ప్రజెంట్ ఇన్కమ్ నేను ఎంజాయ్ చేయడమే కాకుండా ఒక ఫ్యూచర్ ఇన్కమ్ 178 కోట్లు అనేది ఏదైతే ఉందో మిత్రులారా, 5, 25, 125 ఈచ్ వన్ టీచ్ 5 అనే విధానంలో కూడా 5 కంప్లీట్ అయిపోయింది, 25కు 55 కంప్లీట్ అయింది, 125కు 137 కంప్లీట్ అయిపోయింది మిత్రులారా, 625కు 267 కంప్లీట్ అయిపోయింది, ఇంకా 400కు 900 రెడీగా ఉన్నారు. అయితే మిత్రులారా, కంప్లీట్ అయిందే కనుక చూసినట్లయితే సంవత్సర కాలంలో 3 లెవెల్స్ పూర్తయ్యాయి. అంటే ఒక్కొక్క లెవెల్ 4 నెలలు. మరి అర్థం చేసుకోండి, 40 నెలల్లో ఇది పూర్తయ్యే అవకాశం ఉంది. కానీ నేను 5 సంవత్సరాలు అంటే 60 నెలలు నేను టైం పెట్టుకున్నా. సో మై డియర్ ఫ్రెండ్స్, మరి నేను మధ్యతరగతిలో ఉండొచ్చు, కానీ నా నెక్స్ట్ జనరేషన్ మాత్రం మధ్యతరగతిలో ఉండడానికి అవకాశమే లేదు. 178 కోట్ల ఇన్కమ్ ఇక్కడ వచ్చినప్పుడు ఇంకా మధ్యతరగతులు ఎందుకు ఉంటారు? అర్థం చేసుకోండి ఫ్రెండ్స్. ఆ తర్వాత 10 లెవెల్స్ వరకు మాత్రమే మనం ఇది 178 కోట్లు అనుకున్నాం. అన్లిమిటెడ్ డెప్త్ ఏదైతే ఉందో మిత్రులారా, అదంతా కూడా మనకు రాయల్టీ రూపకంలో వస్తుంది. ఈ రోజు కనుక చూసినట్లయితే మరి గమనిస్తే 36 లెవెల్స్ వరకు టీం వచ్చింది. ప్రైమ్ మెంబర్స్ 34 వరకు అయ్యారు. 100% మన అండర్లో అన్లిమిటెడ్ డెప్త్ మన టీమే మిత్రులారా. మరి ఇలాంటి ఒక గొప్ప అవకాశం యాప్ మన చేతిలో ఉంది. ఆ తర్వాత 12, 13, 14 ఈ 3 రోజులు మిత్రులారా, మనం ఏమాత్రం కూడా డిలేట్ చేయకుండా ప్రతి ఒక్కరు కూడా ఎట్టి పరిస్థితుల్లో సిల్వర్కైనా గోల్డ్కైనా ఆర్టీపీయా మీ ఇష్టం మిత్రులారా, మీరు ఎలా కావాలనుకుంటే అలా అయ్యే అవకాశం మనకి ఇక్కడ ఉంది. కాబట్టి మీరు ఈ యొక్క దీపావళి బొనంజాను కనుక మనం సక్సెస్ చేసినట్లయితే మై డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ 100% మనం సక్సెస్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి మీరు ప్రైజ్ తీసుకునే బాధ్యత మీరు తీసుకోండి. మిమ్మల్ని ఇందులో సక్సెస్ చేయడానికి నేను ప్రోగ్రామ్ రెడీ చేసి పెట్టేశాను.
సో మై డియర్ ఫ్రెండ్స్, ఆ తర్వాత మనం చూసినట్లయితే ఈరోజు మన మధ్యలో అచీవర్స్, వాళ్ళు జీవితంలో ఇక్కడ సాధించి సిల్వర్ కాయిన్, మిత్రులారా, పోలమూరు గ్రామ వాస్తవ్యులు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి శ్రీనివాసరావు గారు ఈరోజు సిల్వర్ కాయిన్ అచీవరు. సార్కు కంగ్రాచ్యులేషన్స్ జిఎస్టి టీం తరఫు నుంచి. ఇంకా 2 days ఉంది సార్, మీరు ఇంకొక 5 కంప్లీట్ చేసి గోల్డ్, ఇంకొక 10 కంప్లీట్ చేసి ఆర్టీపీకి మీరు ఎలిజిబిలిటీ కావాలని, అలాంటి శక్తియుక్తులు ఆ భగవంతుడు మీకు ప్రసాదించాలని కంగ్రాచ్యులేషన్ చెప్తా ఉన్నాను శ్రీనివాసరావు గారికి. అదేవిధంగా యశోద మేడం గారు, మేడం కూడా సిల్వర్ కాయిన్ అచీవర్. మిత్రులారా, మేడంకు కూడా అదేవిధంగా గోల్డ్ కాయిన్, ఆ తర్వాత వచ్చేసి ఆర్టీపీ ప్రోగ్రాంకు రావాలని, అలాంటి శక్తియుక్తులు భగవంతుడు ప్రసాదించాలని జిఎస్టి టీం తరఫు నుంచి కోరుకుంటా ఉన్నాను. అదేవిధంగా మేడం 5 ప్రైమ్ అచీవర్ కూడా అయిపోయారు. అదేవిధంగా వైజాగ్ వాస్తవ్యులు సంతోష్ గారు ఈరోజు మన మధ్యలో సిల్వర్ రాయల్టీ అచీవర్. సార్ అతి త్వరలో మీరు లీడర్షిప్ రాయల్టీ, దాని తర్వాత గోల్డ్, డైమండ్, క్రౌన్ డైమండ్ దిశగా మీరు ప్రయాణం చేస్తూ మీ లక్ష్య సాధన ఏదైతే అనుకున్నారో 178 కోట్లు మీరు సాధించాలని, మీరు ఇందులో కంగ్రాచ్యులేషన్స్ జిఎస్టి టీం తరఫు నుంచి, కంపెనీ సిఎండి అభిషేక్ కుమార్ బర్మన్ సార్ తరఫు నుంచి. అదేవిధంగా రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ తెలంగాణ రాష్ట్రంలోని డి రవికుమార్ గారికి 5 ప్రైమ్ అచీవర్ అయినందుకు జిఎస్టి టీం తరఫు నుంచి, కంపెనీ సిఎండి అభిషేక్ కుమార్ బర్మన్ సార్ తరఫు నుంచి మీకు ఆర్థిక శుభాభివందనాలు. మీరు ఈరోజు హీరో ఆఫ్ ద డే. మిత్రులారా, మీరు 5/25 బిగ్ హీరో ఆఫ్ ద డేగా కావాలని, సిల్వర్, గోల్డ్, డైమండ్, క్రౌన్ డైమండ్ దిశగా మీరు ప్రయాణం చేయాలని, అలాంటి శక్తియుక్తులు ఆ భగవంతుడు మీకు ప్రసాదించాలని కోరుకుంటా ఉన్నా. అదేవిధంగా సూర్యాపేట వాస్తవ్యులు తెలంగాణ రాష్ట్రంలోని కృష్ణమోహన్ గారు, మీరు సిల్వర్ రాయల్టీ ఆల్రెడీ 5 ప్రైమ్ అచీవర్ ఎప్పుడో సాధించేశారు సార్. సారుకు అందరి మీటింగ్లో సార్ యొక్క టోన్ అందరికీ తెలుసు. మనకు అప్పుడప్పుడు చెప్తా ఉంటారు, గైడ్ చేస్తూ ఉంటారు, యాక్టివ్ పర్సన్. సార్ కూడా ఈరోజు సిల్వర్ కాయిన్ను కంప్లీట్ చేసుకున్నారు. మీకు ఇంకా ఈ సమయం ఉంది. ఇంత లోపల మీరు గోల్డ్, ఆర్టీపీకి మీరు ఎలిజిబిలిటీ కావాలని, అలాంటి శక్తియుక్తులు ఆ భగవంతుడు మీకు ప్రసాదించాలని, మీ లక్ష్య సాధన ఏదైతే ఉందో దాన్ని పూర్తి చేసుకోవాలని జిఎస్టి టీం తరఫు నుంచి, కంపెనీ సిఎండి అభిషేక్ కుమార్ బర్మన్ సార్ తరఫు నుంచి కంగ్రాచ్యులేషన్స్ సార్. ఈరోజు మీటింగ్లో మీరు హ్యాండ్ రేజ్ చేయండి. ఇక్కడ అనౌన్స్ చేసిన వాళ్ళు మీ యొక్క ఎక్స్పీరియన్స్ను మన కుటుంబ సభ్యులతో షేర్ చేయండి. ఆ తర్వాత ఏదైనా క్లారిఫికేషన్స్ కావాలనుకుంటే చివర్లో మీకు నేను హ్యాండ్ రేజ్ చేస్తే అన్మ్యూట్ చేస్తాను. ఏదైనా సందేహాలు ఉంటే క్లియర్ చేసుకోవచ్చు. మొదట మనకు కృష్ణమోహన్ సార్, నేను మీకు అన్మ్యూట్ చేశాను, రైట్, మాట్లాడండి కృష్ణమోహన్ సార్. మార్నింగ్ సార్. మార్నింగ్ ఫ్రెండ్స్, ఇది చాలా గొప్ప అదృష్టం అండి. దీంట్లోకి రాకముందు నేను కూడా ఎన్నో రకాలుగా భయపడ్డానండి. ఎందుకంటే మనకు తెలుసు, నెట్వర్క్ మార్కెటింగ్ అంతా జనాలు మనకు మంచి చెప్పిన దానికన్నా చెడు చెప్పింది ఎక్కువ ఉంటది. కాబట్టి అందరికీ ఆ అపోహ ఉండడం తప్పులేదు. కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని నమ్మండి. మెయిన్ ఎందుకంటే ఎక్కడ కూడా మనం సార్ చెప్పినట్టు సింగిల్ ఎన్పి చేతితో టచ్ చేసేది అవకాశమే లేదు ఫ్రెండ్స్. ఎవరిని మనం మన కింద చేరిన వాళ్ళని మనం అడగాల్సిన అవసరం లేదు, మన పైన చేరే వాళ్ళకి మనం ఇవ్వాల్సిన అవసరం లేదు. అయినా కూడా మనం ఇందులో అద్భుతంగా ముందరికి ఫ్రెండ్స్. అసలు డబ్బులు ఎంత ఫాస్ట్ గా వచ్చేస్తున్నాయంటే, ఇందులో ఒకళ్ళని జాయిన్ చేపిస్తే ఆ అమౌంట్ అసలు కంపెనీకి రీచ్ అవుతుందో లేదో సిస్టమ్ లో, కానీ మనకు మాత్రం 300 ఎంబడే రీచ్ అయిపోతాయి ఫ్రెండ్స్. అంత ఫాస్ట్ గా అమౌంట్ అనేది మనకు డిస్ట్రిబ్యూట్ జరుగుతుంది. చాలా ఈజీగా చేయొచ్చు. నేను వచ్చి సుమారు 3 నెలలు దాటింది ఫ్రెండ్స్. 3 నెలల 10 రోజులు అలా అవుతుంది. నేను ఆల్రెడీ 35 మెంబర్స్ జాయిన్ చేశాను ఫ్రెండ్స్. చాలా అద్భుతంగా ఉంది ఈ సిస్టమ్. అందరూ సార్ చెప్పింది వినండి, రోజు మీటింగ్కి రాండి, సార్ చెప్పింది వినండి, అర్థం చేసుకుంటే ఈజీగా మనం కోటీశ్వర్లం అయిపోవచ్చు ఫ్రెండ్స్. ఇందులోకి రావడానికి వచ్చినందుకు నేను ఎంతో అదృష్టంగా ఫీల్ అవుతున్నాను. అంతేకాకుండా సిఎన్చారి సార్ లాంటి గురువు గారు దొరికినందుకు చాలా సంతోషపడుతున్నాను. సార్కు చాలా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. నెక్స్ట్ యశోద గారు, 5 ప్రైమ్ అచీవర్, హీరో ఆఫ్ ద డే మేడం యశోద గారు, సిల్వర్ కాయిన్ అచీవర్ కూడా. మేడం మాట్లాడండి. మార్నింగ్ సార్. మార్నింగ్ మేడం. మా సీనియర్ పేరు డి నాగరాజ్ సార్. అదే ఈ మనీ
నెక్స్ట్ మనీలో జాయిన్ అయ్యడం చాలా హ్యాపీగా ఉంది. మాలాంటి మిడిల్ క్లాస్ పీపుల్స్‌కి చాలా యూజ్ అవుతుంది సార్ ఇది. యెస్. ఎందుకంటే నేను కూడా ఇట్లా మెంబర్‌షిప్ తీసుకోవడం చాలా హ్యాపీగా ఉంది. నాతో పాటుగా ఒక 5 మెంబర్స్‌ని మెంబర్‌షిప్ తీపించుకున్నాను సార్. వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు సార్ ఇది. మీకు మేడం ఓకే. ఇంకా 2 డేస్ టైం ఉంది. మీరు ఇంకా గోల్డ్ కాయిన్ అండ్ ఆర్టీపీ కూడా మీకు అవకాశం ఉంది. ట్రై చేస్తాను సార్. ముందు మా టీమ్‌ని ముందు డెవలప్ చేద్దామని ఆలోచన. తప్పకుండా. తప్పకుండా. ఓకే. థ్యాంక్ యూ సార్. అదే విధంగా పొలమూరు వాస్తవ్యులు ఆంధ్రప్రదేశ్ నుంచి సార్ కూడా శ్రీనివాసరావు గారు. శ్రీనివాస్ సార్ వెల్కమ్ సార్. నేను అన్మ్యూట్ చేశాను, మీరు అన్మ్యూట్ చేయండి శ్రీనివాసరావు గారు. జేసూస్ 9. శ్రీనివాస్ సార్ లెఫ్ట్ సైడ్ టచ్ చేయండి, మీ మైక్ ఓపెన్ అవుతుంది. నెక్స్ట్ మీటింగ్లో ఇంకా ఎవరైనా ఈరోజు అనౌన్స్ చేసిన వాళ్ళు ల్యాండ్ రైజ్ చేయొచ్చు. సిల్వర్ ర్యాంక్ అచీవ్ అయిన సంతోష్ గారు అండ్ మొయినాబాద్ వాస్తవ్యులు జేసూస్ సార్, శ్రీనివాస్ సార్ చూడండి. ఇంకా ఎవరికైనా ఏదైనా క్లారిటీ కావాలనుకుంటే కూడా ఫ్రెండ్స్, అసలు మొత్తం విన్న వాళ్ళకి అసలు ఏం డౌట్ ఉండదు, ఉండడానికి అవకాశమే లేదు. అలాంటి సిస్టమ్ తయారు చేశారు అభిషేక్ కుమార్ బర్మన్ గారు. దాన్ని శ్రీనివాసరావు గారు వెల్కమ్ సార్. మనీ మార్నింగ్ సార్. మనీ మార్నింగ్ మాట్లాడండి సార్. నేను చాలా నెట్వర్క్లు చేశాను కానండి, ఇంత ఫాస్ట్ గ్రోత్ ఉన్నది ఇప్పటి వరకు చేయలేదు సార్. అవును. ఎందుకంటే అండి నేను 11/10 నేను ఇన్వాల్వ్ అయ్యానండి. మన 11వ తారీఖుకి 5 నెంబరు అయ్యాను. నిన్న 6 నెంబర్ చేసి సిల్వర్ కాయిన్ అచీవ్మెంట్ అవుతాం జరిగిందండి. అవును, 5 ప్రైమ్ అచీవర్ అయిపోయింది, మళ్ళీ ఇది సిల్వర్ కాయిన్. కరెక్ట్. నేనైతే ఒక 200 మెంబర్స్కి చెప్పానండి. వెరీ గుడ్. అయితే ఒక 62 మంది టీము ఉంది దీంట్లో. నాకైతే ఇంకా చాలా మందిని కలాలి. ఏంటంటే మాకు ప్రసాద్ గారు మా యొక్క సార్ అండి, ప్రసాద్ గారు అంటే కొంచెం దూరంగా ఉండడం వల్ల నాకు కొంచెం ఇబ్బంది అయిందండి. అయితే 20 అయిపోవాలనుకున్నానండి ఈసారి ఈ నెలలోను. అయితే పాపం ఆయనకి కొంచెం ఇబ్బంది వల్ల హైదరాబాద్లో ఉన్నారు. అంటే ముందు నాకు సెల్ లాగా నేను చేయలేకపోయాను సార్. అది సార్ ఆయన రేపు వచ్చేస్తున్నారండి. అవును. ఈ నెలాఖరికల్లా 25 చేయాలని ఆశపడుతున్నా సార్. వెరీ గుడ్, కంప్లీట్ చేయండి. ఈ రోజు రేపు ఎల్లుండి కూడా ఉంది కాబట్టి మీరు చెప్పిన లెక్క ప్రకారంగా 200 మందిని మనం టచ్ చేసినందుకు మీకు 6 అయిపోయినాయి అన్నారు. అదే రేషియో ప్రకారంగా ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. మనం డెఫినెట్గా మీకు అనుకుంటే, మీరు ఏదైతే అనుకుంటారో అది తప్పకుండా అయి తీరుతుంది. థ్యాంక్ యూ. చాలా మందికి అయినాయి సార్. వాళ్ళకు కూడా చెప్పండి, సేమ్ అవకాశం వాళ్ళకు కూడా ఉంది కాబట్టి 5 మందికి కూడా, మీ 6 మందికి కూడా 5 చేసినా కూడా ఖచ్చితంగా మీరు ఆర్టీపీకి విన్ కాబోతా ఉన్నారు. ఆ తర్వాత మనకు 15వ తారీఖు నుంచి స్పెషల్ ప్రోగ్రామ్ మీకోసం ఉంది, క్రౌన్ డైమండ్ జనవరిలో ఎలా కావచ్చు అనేది. థ్యాంక్ యూ శ్రీనివాసరావు సార్. ఇంకా ఎవరైనా? రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకా ఎవరైనా ఉంటే హ్యాండ్ రైజ్ చేయొచ్చు. సో మై డియర్ ఫ్రెండ్స్, ఈరోజు వచ్చి ఈ ప్రోగ్రామ్ సక్సెస్ చేసినందుకు, అదేవిధంగా మన మధ్యలో సిల్వర్ స్టార్ రాయల్టీ అచీవ్ అయిన వైజాగ్ వాస్తవులు సంతోష్ గారికి, అదేవిధంగా సిల్వర్ కాయిన్ అచీవర్లు యశోద గారికి, శ్రీనివాసరావు గారికి, మరియు కృష్ణమోహన్ సార్ గారికి, అదేవిధంగా 5 ప్రైమ్ అచీవర్స్ యశోద గారు అండ్ రవికుమార్ గారికి, మీ అందరికీ వన్స్ అగైన్ జిఎస్టీ టీం తరఫు నుంచి ఆర్థిక శుభాభివందనాలు. అదేవిధంగా బ్యానర్స్ తయారు చేసినటువంటి ప్రదీప్ సార్ గారికి మరియు రాజ్బాబు సార్ గారికి స్పెషల్ థ్యాంక్స్. అదేవిధంగా కోహోస్ట్గా హెల్ప్ చేసినటువంటి వెంకట్ సార్ గారికి, మీ అందరికి కూడా వన్స్ అగైన్ థ్యాంక్ యూ మిత్రులారా. మళ్ళీ రేపు ఉదయం 7 o'clock లైవ్ ప్రజెంటేషన్లో కలుసుకుందాం. అప్పటి వరకు అందరికీ సెలవు. గుడ్ నైట్, శుభరాత్రి.